చదువుకుందామండి. దేవుని పరిశుద్ధ గ్రంథములో నుండి ద్వితీయోపదేశకాండ గ్రంథం 25వ అధ్యాయం. ద్వితీయోపదేశకాండ గ్రంథం 25వ అధ్యాయం 17వ వచనము నుండి 19వ వచనం వరకు చదువుకుందాం. 17వ వచనము నుండి 19వ వచనం వరకు చదువుకుందాం. 166వ పేజీ. మీరు ఐగుప్తులో నుండి వచ్చుచుండగా మార్గమున అమాలేకీయులు నీకు చేసిన దానిని జ్ఞాపకము చేసుకునుము. అతడు దేవునికి భయపడక మార్గమున నీకెదురుగా వచ్చి నీవు ప్రయాసపడి అలసి ఉన్నప్పుడు నీ వారిలో నీ వెనుక ఉన్న బలహీనులను అందరినీ హతము చేసెను. కాబట్టి నీవు స్వాధీనపరుచుకొనున్నట్లు నీ దేవుడైన యెహోవా స్వాస్థ్యముగా నీకిచ్చుచున్న దేశములో చుట్టుపట్లనున్న నీ సమస్త శత్రువులను లేకుండా చేసి నీ దేవుడైన యెహోవా నీకు విశ్రాంతి దయచేసిన తరువాత ఆకాశము క్రింద నుండి అమాలేకీయుల పేరు తుడిచివేయవలెను. ఇది మరచిపోవద్దు. దేవుడు తన వాక్యాన్ని దీవించి ఆశీర్వదించును గాక. దయచేసి కూర్చోండి. ప్రభునందు ప్రియులారా, మనము సుమారు ఆగస్టు నెల నుండి జ్ఞాపకము చేసుకొనుట అనే అంశం మీద చాలా ప్రసంగాలు మనము దేవుని లేఖనాల్లో నుండి చేస్తూ ధ్యానిస్తూ ఉన్నాం. గత వారం ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 3వ వచనం ప్రకారముగా నీవు ఎలాగో ఉపదేశం పొందితివో జ్ఞాపకము చేసుకొని మారు మనసు పొందు అనే సత్యాన్ని గత వారం మనం ధ్యానం చేశాం. అంతకంటే ముందు వారం ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 5వ వచనం ప్రకారముగా నీవు ఏ స్థితిలో నుండి పడిపోతీవో జ్ఞాపకము చేసుకో. అంతకంటే ముందో వారం మిరియాముకు నేను చేసిన దానిని జ్ఞాపకము చేసుకొనుడి. అంతకంటే ముందు వారం లోతు భార్యను జ్ఞాపకము చేసుకొనుడి. ఈ విధముగా చాలా నెలలుగా జ్ఞాపకము చేసుకొనుట నేటి దినాన దేవుడైన యెహోవా మనతో చెప్తున్నటువంటి మాట, లేక పితరులైన ఇశ్రాయేలుతో చెప్తున్న మాటను మనం ఆలోచన చేస్తే, మీరు ఐగుప్తు దేశములో నుండి వచ్చుచుండగా మార్గమున అమాలేకీయులు నీకు చేసిన దానిని జ్ఞాపకము చేసుకొనుము అని ఈ ద్వితీయోపదేశకాండ గ్రంథములో 25వ అధ్యాయములో 17వ వచనములో దేవుడు చెప్తా ఉన్నట్లుగా మనం చూస్తా ఉన్నాం. నీవు ఐగుప్తు నుండి వస్తూ ఉండగా మార్గమున అమాలేకీయులు నీకు చేసిన దానిని జ్ఞాపకం చేసుకో. అమాలేకీయులు ఈ ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తు నుండి వస్తూ ఉండగా ఏం చేశారు అని ఆలోచన చేస్తే అక్కడే వ్రాయబడ్డది, అతడు దేవునికి భయపడక మార్గమున నీకు ఎదురుగా వచ్చి నీవు ప్రయాసపడి అలసి ఉన్నప్పుడు నీ వారిలో నీ వెనుక ఉన్న బలహీనులందరినీ హతము చేసెను. అమాలేకీయులు ఏం చేశారండి ఇశ్రాయేలు వారికి అంటే, ఇశ్రాయేలీల వారు ఐగుప్తు దాస్యములో నుండి విడిపించబడి కనాను వెళ్తూ ఉండగా మార్గంలో అమాలేకీయుల వారు వచ్చి ఇశ్రాయేలీల మీద దాడి చేశారట. దాడి చేసి యుద్ధము ప్రకటించి ఇశ్రాయేలీల వారిలో బలహీనులైన వారిని హతము చేసెను. ఆ సంగతి మీరు జ్ఞాపకం చేసుకుని ఏం చేయాలి అని ఆలోచన చేస్తే ఈ 19వ వచనం చివరి భాగంలో మనం చూస్తా ఉన్నాం. నీ దేవుడైన యెహోవా నీకు విశ్రాంతి దయచేసిన తరువాత ఆకాశము క్రింద నుండి
అమాలేకుల పేరు తుడిచివేయవలెను. ఇది మరిచిపోవద్దు. దేవుడైన యెహోవా హెచ్చరిక చేస్తా ఉన్నాడు, ఇశ్రాయేలీయులారా, మీరు ఐగుప్తు బానిసత్వంలో నుండి వస్తున్న సందర్భాల్లో నిష్కారణముగా ఏ విధమైనటువంటి హాని మీరు అమాలేకులకు చెయ్యకుండా ఉండే సందర్భాల్లో అన్యాయముగా అమాలేకులు మీ మీదకి వచ్చి మీలో బలహీనులైన వారిని హతము చేశారు అన్న సంగతిని మీరు జ్ఞాపకం చేసుకుని మీ దేవుడైన యెహోవా మిమ్మల్ని స్థిరపరిచిన తరువాత అమాలేకుల పేరు ఆకాశము క్రింద ఉన్న భూమి మీద నుండి తుడిచివేయుడి. ఈ సంగతి మీరు మరిచిపోవద్దు అని దేవుడు హెచ్చరిక చేస్తా ఉన్నాడండి. అసలు అమాలేకీలు ఎవరండి అనేది మనం ఆలోచన చేస్తే, అమాలేకీలు ఎవరు అనంటే యాషావు సంతతి వారు. మరి ఇశ్రాయేలీయులు ఎవరండి? యాకోబు సంతతి వారు. యుద్ధం ఎవరికండి? అన్నదమ్ములకేనండి కదా, అంతే. యాషావు సంతతి వారు. ఆదికాండ గ్రంథం 36వ అధ్యాయం. ఆదికాండ గ్రంథంలో 36వ అధ్యాయం అండి, 9వ వచనం నుండి కొన్ని మాటలు మనం చదువుదాం. షెయిరు మన్యములో నివసించిన ఎదోమీయుల తండ్రి అయిన యాషావు వంశావళి ఇది. చదువు. యాషావు కుమారుల పేర్లు ఇవే. యాషావు భార్య అయిన ఆదా కుమారుడగు ఎలీఫజును, యాషావు భార్య అయిన బాషెమతు కుమారుడగు రగూయేలును, ఎలీఫజు కుమారుల తేమాను, ఓమారు, సెబో, గాతాము, కనాజు, తిమ్నా యాషావు కుమారుడైన. ఏమండి, యాషావు వంశావళిని గురించి చెప్తా ఉన్నాడు. యాషావుకు 2 భార్యలు. యాషావుకు ఎంతమంది భార్యలండి? 2 భార్యలు. పెద్ద భార్య లేక మొదటి భార్య పేరు ఆదా. ఆమె ఎలీఫజును కనినట్లుగా మనం చూస్తా ఉన్నాం. ఏమండి, పెద్ద భార్య పేరు ఏంటి అని అంటే ఆదా. ఆమె ఎలీఫజును కన్నది. తర్వాత యాషావు 2వ భార్య బాషెమతు. ఈ విధంగా మనం చూస్తా ఉన్నాం. ఇప్పుడు ఎలీఫజును కనిన ఆమె పేరు ఏంటి అని అంటే ఏమండి? ఆదా. ఈ ఎలీఫజు తిమ్నా అనే ఆమె ద్వారా అమాలేకును కనెను అనే మాట ఈ 12వ వచనంలో మనం చూస్తా ఉంటున్నాం. ఏమండి, తిమ్నా అనే ఆమె ఎలీఫజు ద్వారా అమాలేకును కనెను. అంటే ఇప్పుడు అమాలేకీలు ఎవరండి అని ఆలోచన చేస్తే యాషావు యొక్క సంతతి వంశావళి. వీరు ఎక్కడ నివసించేవారండి అని ఆలోచన చేస్తే అక్కడ 9వ వచనంలోనే చెప్పాడు, మన్యములో నివసించేవారు. మన తల్లిదండ్రులు ఎక్కడ ఉంటారు, మనం కూడా అక్కడే ఉంటాం, అదే ఊర్లో మనం ఉంటాం. అలాగే వీరు మన్యవాసులు. మరి యాకోబు ఎవరండి? గుడారవాసి. ఒకడు అరణ్యవాసి, మరొకడు గుడారవాసి. యాకోబు గుడారవాసి, యాషావు అరణ్యవాసి. అరణ్యవాసి కాబట్టి ఇస్సాకు వృద్ధుడైపోయిన తర్వాత పెద్ద కుమారుడిని యాషావును పిలిచి, నాకు మాంసం తినాలని ఉంది, నువ్వు వేటాడి పట్టుకురా. మరి చిన్న కుమారుడు యాకోబు ఇంట్లోనే ఉంటాడు కదా, అతన్ని అడగల. పెద్ద కుమారుడైనటువంటి యాషావుతో చెప్తా ఉన్నాడు, నువ్వు అరణ్యమునకు వెళ్ళి వేటాడి నా కొరకు మాంసము తీసుకురా. ప్రియా దేవుని బిడ్డలారా, ఎందుకు చెప్తా ఉన్నాను అని అంటే, ఈ మాటల్లో యాషావు ఎక్కడ ఉండేవాడు అని అంటే మన్యములో ఉండేవాడు. మరి యాకోబు ఎక్కడ ఉండేవాడు? అంతేనా? కనానులో వారిద్దరూ నివసించలేనంత విస్తారమైన ఆస్తి ఉందంట. కనానులో యాకోబును యాషావును నివసించలేనంత ఆస్తి ఉంది కనుక
ఈ అన్న అయినటువంటి యాషావు ఎక్కడికి వెళ్ళాడు అని అంటే అరణ్యంలోనికి వెళ్ళాను. ఆ పైన 36వ అధ్యాయంలో చూడండి 6వ వచనం, యాషావు తన భార్యలను, తన కుమారులను, తన కుమార్తెలను, తన ఇంటి వారందరినీ, తన మందలను, తన సమస్త పశువులను, తాను కనానులో సంపాదించిన ఆస్తి యావత్తును తీసుకొని తమ్ముడైన యాకోబు ఎదుట నుండి మరి ఒక దేశమునకు వెళ్ళిపోయారు. వారు విస్తారమైన సంపద గలవారు గనుక వారు కలిసి నివసింపలేకపోయిరి. యాకోబుకి విస్తారమైన ఆస్తి ఉంది, ఏశావుకు విస్తారమైన ఆస్తి ఉంది గనుక వారు కలిసి నివసింపలేనంత విస్తారమైన ఆస్తి ఉంది గనుక యాకోబును విడిచి, ఇప్పుడు ఎక్కడుండేవారు? వారు కనానులో ఉండేవారు. ఇప్పుడు యాకోబును విడిచి, ఇప్పుడు యాకోబు ఎక్కడ ఉండిపోయాడు? కనానులో ఉండిపోయాడు. యాషావు ఎక్కడికి వెళ్ళిపోయాడు? షెయీరు అరణ్యాల్లోకి వెళ్ళిపోయాడు కదా. 9వ వచనంలో ఎక్కడికి వెళ్ళాడు? షెయీరు మన్యంలోనికి వెళ్ళాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఇలా ఉండగా వీరు కనానులో నివసిస్తూ ఉండగా కనానులో కరువు వచ్చింది. కనానులో కరువు వచ్చింది కనుక యాకోబు కుమారులు ఐగుప్తుకు వెళ్ళారు. దేని కొరకు? ఆహారం కొరకు. మనందరికీ తెలిసిన మాటలే. ఐగుప్తుకు వెళ్ళారు. అప్పటికే ఐగుప్తులో యోసేపు, అమ్మబడిన యోసేపు రాజై ఉన్నాడు. ఈ రాజైన యోసేపు తన అన్నలను గుర్తుపెట్టారు. గుర్తుపెట్టి ఆదికాండ గ్రంథం 45వ అధ్యాయంలో, మీరు నన్ను అమ్మివేసినందుకు బాధపడవద్దు, మీరు కనానులో ఉండవద్దు, మీరు ఐగుప్తులోకి వచ్చేయండి, ముసలివాడైన నా తండ్రిని కూడా ఇక్కడ తీసుకొచ్చేయండి, మిమ్మల్ని పేదరికం రాకుండా నేను మిమ్మల్ని పోషిస్తాను. ఇలాగుండగా చక్కగా వారందరూ కూడా, అనగా యాకోబు యొక్క 12 మంది గోత్రం, 12 మంది కుమారులు ఎక్కడికి వచ్చారు అని అంటే ఐగుప్తులోకి వచ్చారు. ఐగుప్తులో నివాసం చేస్తూ ఉండగా యోసేపు చనిపోయాడు. క్రొత్త రాజు వచ్చాడు కనుక ఇశ్రాయేలీలను బాధించడం మొదలుపెట్టాడు. ఏం చేశాడు? క్రొత్త రాజు వచ్చి ఇశ్రాయేళ్లను బాధించడం మొదలుపెట్టాడు. ఎందుకు? ఈ ఇశ్రాయేలు విస్తరించిపోతా ఉన్నారు. ఐగుప్తీయుల కంటే ఎక్కువ బలార్జులైపోతారేమో. రేపు ఎవడన్నా శత్రువు గారికి వచ్చాడు అనుకో, ఈ బానిసలుగా ఉన్నటువంటి ఇశ్రాయేలీలు శత్రువులతో కలిసిపోయి మన మీద యుద్ధం చేస్తారేమో అనుకుని ఆ ఐగుప్తు రాజైన ఫరో ఇశ్రాయేలును ఇబ్బంది పెట్టడం మొదలుపెట్టాడు. ఇబ్బంది పెడుతూ ఉండగా వారు దేవునికి మొరపెట్టగా దేవుడు వారి ప్రార్థన ఆలకించి మోషేను పంపించి ఐగుప్తు నుండి వారిని విడిపించి తీసుకొని వస్తూ ఉన్నాడు. తీసుకొని వస్తూ ఉండగా వారి మీద దాడి చేసిన వారు ఎవరు అని అంటే అమాలేకులు. ద ఫస్ట్ వార్ ఆఫ్ ఇజ్రాయిల్స్. ఏమండి, ఇశ్రాయేలీల చరిత్రలో ఎన్నో యుద్ధాలు జరిగినాయి, కానీ మొట్టమొదటి యుద్ధం ఎవరు చేశారు అంటే అమాలేకులు వచ్చి ఇశ్రాయేలు మీద యుద్ధం ప్రకటించారండి. వారు ఐగుప్తు నుండి వస్తా ఉన్నారు. నిర్గమాకాండ గ్రంథంలో 12వ అధ్యాయం, నిర్గమాకాండ గ్రంథంలో 12వ అధ్యాయంలో వారికి విడుదల కలిగింది ఐగుప్తు నుండి. ఈ 12వ అధ్యాయంలో విడుదల కలిగింది. 12వ అధ్యాయంలో విడుదల కలిగిన తర్వాత 37వ వచనంలో, అప్పుడు ఇశ్రాయేలీలు రామశేసు నుండి సుక్కోతునకు ప్రయాణమైపోయిరి. అంటే ఐగుప్తులో ఉన్న రామశేసు నుండి ఇశ్రాయేలు ఏమయ్యారు అని అంటే సుక్కోతునకు ప్రయాణమైపోయిరి. సుక్కోతునకు ప్రయాణమైపోయిన తర్వాత వారి ప్రయాణము అక్కడ జరుగుతూ ఉంది. జరుగుతూ ఉండగా వారు ఎక్కడ వరకు వచ్చారు అని అంటే ఎర్ర సముద్రం వరకు వచ్చారండి. ఎర్ర సముద్రం దగ్గరకు వచ్చిన తర్వాత ఎర్ర సముద్రమును దేవుడు ఆయన చేసి అక్కడ నుండి వారిని నడిపించగా వారు మారాకు చేరినట్లుగా మనం చూస్తాం. నిర్గమాకాండ గ్రంథం 15వ అధ్యాయం 22వ వచనం అండి. నిర్గమాకాండ గ్రంథం 15వ అధ్యాయం 22వ వచనంలో, మోషే ఎర్ర సముద్రం నుండి జనులను సాగ చేయగా, ఏమండి, వారు రామశేసు నుండి బయలుదేరి సుక్కోతుకు వచ్చారు. సుక్కోతు నుండి ఎర్ర సముద్రం వరకు వచ్చారు. ఎర్ర సముద్రం అడ్డుపడ్డాది. దేవుడు ఎర్ర సముద్రాన్ని మోషే ద్వారా పాయలు చేయించాడు.
ఇప్పుడు ఎర్ర సముద్రం నుండి జనాల్ని సాగబడతా ఉన్నాడు. ఎవరు? నాయకుడైన మోషే కదండి. వారు అక్కడ నుండి సాగజేయగా వారు షూరు అరణ్యములోనికి వెళ్ళి దానిలో 3 దినములు నడిచిరి. అచ్చట వారికి నీళ్లు దొరకలేదు. అంతలో వారు మారాకు చేరిరి. ఈ విధముగా ఇశ్రాయేలీలు దర్శించిన మజిలీలు అని కూడా మనం చెప్పుకోవచ్చు. ఆ విధముగా వారు ఐగుప్తు నుండి కనానుకు బయలుదేరి వస్తా ఉన్నారు. 16వ అధ్యాయంలో 1వ వచనంలో తరువాత ఇశ్రాయేల్ సమాజం అంతయును ఏలీము నుండి ప్రయాణం అయిపోయి వారు ఐగుప్తు దేశంలో నుండి బయలుదేరిన 2వ నెల 15వ దినమున ఏలీమునకును సీనాయికి మధ్య ఉన్న సీను అరణ్యములోనికి వచ్చిరి. ఇది ఇశ్రాయేలీల ప్రయాణం. సీను అరణ్యములోకి వచ్చారండి. సీను అరణ్యములో నుండి వస్తూ 17వ అధ్యాయం 1వ వచనములో తరువాత ఇశ్రాయేల్ సర్వ సమాజము యెహోవా మాట చొప్పున తమ ప్రయాణములలో సీను అరణ్యములో నుండి ప్రయాణమైపోయి రెఫీదీములో దిగిరి. కాబట్టి రెఫీదీములో దిగిరా. ఇప్పుడు రెఫీదీములో దిగగా హమాలేకీలు అనే వారు వచ్చి ఇశ్రాయేలీల మీద యుద్ధము చేశారు. 8వ వచనం అండి, 17వ అధ్యాయం 8వ వచనం. తరువాత అమాలేకీలు వచ్చి రెఫీదీములో ఇశ్రాయేలీలతో యుద్ధము చేయగా కదండి. ఇప్పుడు ఇశ్రాయేలీలతో యుద్ధం చేస్తాము. మీరు ఆలోచన చేయండి. మొట్టమొదటి యుద్ధం వాక్యం మనం బాగా నేర్చుకోవాలి. అమాలేకీలు అంటే ఎవరండి? యాషావు సంతానం. ఇశ్రాయేలీలు వారంటే ఎవరండి? యాకోబు సంతానం. ఎందుకు? ఇక మీదట నీ పేరు యాకోబు అనబడదు, ఇశ్రాయేలే అని ఆదికాండం 32:28లో దేవుడు చెప్పాడు. గనుక వారు ఇశ్రాయేలు వారయ్యారు. ఇప్పుడు యుద్ధం ఎవరికండి? అన్నదమ్ములకే. యుద్ధం ఎవరికండి? అన్నదమ్ములకే. యాషావు యొక్క సంతతి వారు ఇశ్రాయేలు వారి సంతతి వారి మీద యుద్ధం ప్రకటించారు. వారిలో బలహీనులైన వారిని హతము చేశారు. ఈ యుద్ధం అనేది ఎప్పుడు నుండి ప్రారంభమైందండి? తల్లి గర్భంలో ఉన్నప్పుడు నుండి. చదువుదాం. ఆదికాండ గ్రంథం 25వ అధ్యాయం 21వ వచనం చివరి భాగంలో అతని భార్య అయిన రెబ్కా గర్భవతి ఆయను. అంటే ఇస్సాకు భార్య అయిన రెబ్కా ఏమాయను? గర్భవతి ఆయను. 22వ వచనంలో ఆమె గర్భములో శిశువులు ఒకరితో ఒకడు పెనుగులాడిరి. కదా, అంటే ఎక్కడ స్టార్ట్ అయింది యుద్ధం? అన్నదమ్ములకి యుద్ధం ఎక్కడ స్టార్ట్ అయింది? గర్భములోనే. ఆ సహోదరులకు, అంటే సహోదరులు అంటే సహోదరులు, అంటే ఒకే గర్భంలోంచి వచ్చినోడు సహోదరులు. ఈ సహోదరులకి యుద్ధం అనేది ఎక్కడ ప్రారంభమైందంటే తల్లి గర్భంలోనే పెనుగులాడారట ఒకరికొకరు. అదేంటి ప్రభువా అని చెప్పి రెబెకా దేవునికి ప్రార్థన చేసిందండి. ఏమండి? దేవునికి ప్రార్థన చేస్తే యెహోవా అడుగుకు వెళ్ళాను. అప్పుడు యెహోవా ఆమెతో ఇట్లా, నేను 2 జనములు నీ గర్భములో కలవు, 2 జనపదములు నీ కడుపులో నుండి ప్రత్యేకముగా వచ్చును. ఒక జనపదము కంటే ఒక జనపదము బలిష్టమై ఉండును. పెద్దవాడు చిన్నవాడికి దాసుడు. దేవుడు చెప్తున్నాడు, అయ్యా ఇదిగమ్మ నీ కడుపులో 2 జనపదాలు ఉన్నాయి. అయితే పెద్దవాడు ఉన్నాడు కదా, వాడు చిన్నవాడికి ఏమవుతాడు? దాసుడు అవుతాడు అని చెప్తా ఉన్నాడు. ఈ గర్భంలోనే ఈ సహోదరులకు యుద్ధం ప్రారంభించబడింది. పెనుగులాడారు. ఇలా ఉండగా ఆమె డెలివరీ అయ్యింది. పెద్ద కుమారుని పేరు యాషావు కదండి. పెద్ద కుమారుని పేరు చూడండి. ఆమె ప్రసూతి కాలం నిండినప్పుడు ఆమె గర్భవతి. ఆమె గర్భము ముందు కవలవారు ఉండిరి. మొదటివాడు ఎర్రనివాడుగా బయటకు వచ్చాను. అతని ఒళ్ళంతయు రోమవస్త్రం వలె ఉండెను. గనుక అతనికి యాషావు అను పేరు పెట్టింది. అంటే యాషావు యాకోబు ఇద్దరు గురించి మనం ధ్యానం చేస్తా ఉన్నాం. 2వ వాడు గురించి మనం ఆలోచన చేస్తే 26వ వచనంలో తరువాత అతని సహోదరుడు బయటకు వచ్చినప్పుడు అతని చెయ్యి
యాషావు మడిమెను ఏమండి, కనుక అతనికి యాకోబు అను పేరు పెట్టబడింది. అంటే యుద్ధం ఎక్కడ స్టార్ట్ అయింది? యాకోబు ఆనాడు యాషావు మడిమను పెట్టుకున్నాడు. తల్లి గర్భంలో ఉండగానే యాషావు యాకోబును పెనుగలాడారు. ప్రారంభం అక్కడ అయింది. యాషావు సంతతి వారు ఎవరు అంటే అమాలేకీయులు. ఇప్పుడు చెప్పండి, అమాలేకీయులు ఎవరి బిడ్డలో? అది అందరికీ తెలుసులేండి, చెప్పాలి. ఇప్పుడు యాషావు మొదటి భార్య పేరు ఆదా కదా. ఆమె ఎవరిని కన్నది? అది ఎలీఫజును కన్నది. ఎవరైనా ప్రశ్న వేస్తే జవాబు చెప్పాలి కదా మీరు, ఇన్ని సంవత్సరాలు క్రైస్తవులు అంటే కదా. ఎలీఫజును కన్నది. ఎలీఫజు తిమ్నా అనే ఆమె ద్వారా అమాలేకులు కన్నాడు. అంతేనా? ఆదికాండం 36:12 అండి. కాబట్టి ఈ అమాలేకీయులు ఎవరు అంటే యాషావు సంతతి వారు. వీరేం చేస్తా ఉన్నారు అని అంటే ఇశ్రాయేలీలు అనగా యాకోబు సంతతి వారి మీద వారు దాడి చేస్తా ఉన్నారు. వారు ఐగుప్తు నుండి బయలుదేరి, ఆ దాసత్వంలో నుండి బయలుదేరి వస్తూ ఉండగా రెఫీదీములోకి వచ్చారంట. మనం ముంబై నుంచి బయలుదేరి వెళ్తాం కదండి. ఆంధ్ర వెళ్ళినప్పుడు పూనా దాడతాం, సోలాపూర్ దాడతాం కదా, సికింద్రాబాద్ దాడతాం, విజయవాడ దాడతాం. అప్పుడు ఆంధ్ర మన ఊరు వెళ్ళిపోతూ ఉంటాం కదా. అలాగా వీరు ఐగుప్తు నుండి బయలుదేరారు. వస్తూ 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 ఉన్నారు. కొన్ని మజిలీలు ఉన్నాయి, దాటుకుంటూ వస్తూ రెఫీదీములో దిగినప్పుడు అన్యాయముగా ఏ కారణము లేకుండా అమాలేకీయులు వచ్చి ఇశ్రాయేలీయుల మీద యుద్ధము చేసి అందులోని బలహీనులందరినీ చంపించారు. ఈరోజు అమాలేకీయులు అంటే ఎవరు అని అంటే యాషావు సంతతి వారు. రెండవది, అమాలేకీయులు అనగా అర్థం ఏంటి అని అంటే నాకిడి ప్రజలు, అంటే ఊడ్చి వేస్తారు అన్నమాట. వారు ఎలాంటి వారు అని అంటే అమాలేకీయులు అనగా దాని అర్థం ఏంటి అని అంటే నాకిడి ప్రజలు. మూడవది, దేవుడు అమాలేకీయులను ఆకాశము కింద ఉన్న భూమి మీద నుండి బొత్తిగా తుడిచేస్తారని ఎందుకు అన్నాడండి అని అంటే అమాలేకీయుల పాపం, అమాలేకీయుల ద్రోహం, అమాలేకీయుల దోషం, అమాలేకీయుల అతిక్రమం నేడు మనం చెప్పుకోబోతా ఉన్నాం. వారు చేసిన మొట్టమొదటి పాపం ఏంటి అని అంటే నిష్కారణముగా ఇశ్రాయేలీలు రెఫీదీములో దిగగా రెఫీదీములో వారి మీద పడి వారిలో బలహీనులైన వారిని వారు ఏం చేశారు అని అంటే హతము చేసినట్లుగా మనం చూస్తా ఉన్నాం. ఇది మొట్టమొదటి పాపముగా మనం చూస్తా ఉన్నామండి. ఇశ్రాయేలు మీద అమాలేకులు చేసినటువంటి పాపం. రెండవదిగా మనం ఆలోచన చేస్తే చూడండి, సంఖ్యాకాండ గ్రంథం, సంఖ్యాకాండ గ్రంథంలో 14వ అధ్యాయం 45వ వచనం అండి. సంఖ్యాకాండ గ్రంథం 14వ అధ్యాయం 45వ వచనంలో మనం చదివినట్లయితే ప్రియులారా, ఇది రెండవసారి ఇశ్రాయేలీల మీద అమాలేకీయులు దాడి చేస్తున్నారు. ఇప్పుడు అమాలేకీయులు ఎవరిని కలుపుకుని దాడి చేస్తా ఉన్నారు అని అంటే కనానీయులను కలుపుకున్నారండి. ఇక్కడ మనం చదివినట్లయితే ఇప్పుడు ఈ యొక్క అమాలేకీయుల నివాస స్థలం ఏంటండి? అరణ్యమును కొండ, అంతే. ఇప్పుడు వారు కొండ మీదనున్న అమాలేకీయులను, కొండ మీదనున్న కనానీయులను దిగి వచ్చి వారిని కొట్టి హోర్మా వరకు వారిని తరిమి హతము చేసిరి. ఇది రెండవ పాపం. ఇశ్రాయేలీలు వారి దారంట వారు వెళ్ళిపోతా ఉన్నారు. ఎక్కడికి? పాలోతేనలు ప్రవహించి కనానుకు వెళ్ళిపోతా ఉన్నారు. ఈ కనానుకు వెళుతున్న మార్గంలో ఇది రెండవసారి అమాలేకీయులు ఇశ్రాయేలీల మీద దాడి చేశారు. మూడవ పాపం అండి. మూడవ పాపం ఏంటండి అనంటే న్యాయాధిపతుల గ్రంథం 6వ అధ్యాయం 3వ వచనం చదువుదాం. న్యాయాధిపతుల గ్రంథం 6వ అధ్యాయము 3వ వచనం చదువుదామండి. ఇశ్రాయేలీలు విత్తనములు విత్తిన తరువాత
మిద్యానీయులను, అమాలేకీయులను, తూర్పు నుండి వారును తమ పశువులను గుడారములను తీసుకొని. ఏమండి, మూడవ పాపం అమాలేకీయులు చేస్తున్నటువంటి పాపం. ఊరికే దేవుడు ఎవరిని శిక్షించడండి, దేవుడు ఊరికే ఎవరిని బాధ పెట్టడండి, దేవుడు ఊరికే ఎవరిని నాశనము చేయడండి, దేవుడు ఊరికే ఎవరికి హాని చేయడండి. కారణం లేకుండా ఆయన ఎవరికి ఏ కీడు చేయడండి. దేవుడు ఎందుకు చెప్తున్నాడు? నేను ఆ యొక్క ఆకాశము క్రింద ఉన్నటువంటి భూమి మీద నుండి అమాలేకులను బొత్తుగా తుడిచివేస్తాను. ఎందుకంటా ఉన్నాడండి? వారు చేసిన పాపం, వారు చేసిన ద్రోహం. ఇశ్రాయేలులు తమంతట తాము చక్కగా కనాను వెళ్తా ఉంటే రెఫీదీములో కొంచెం రెస్ట్ తీసుకుంటా దిగారట. అమాలేకీయులు వచ్చి వారిని కొట్టి బలహీనులైన వారందరినీ హతము చేశారు. ఇది మొదటి పాపం, అమాలేకీయుల మొదటి పాపం. రెండవ పాపం ఏంటి అంటే, వారు తమంతట తాము వెళ్ళిపోతా ఉండగా వీరు కనానీయులతో కలిసి, ఎందుకు? ఇశ్రాయేలు కాల్బలం ఎంత అండి? 6 లక్షల మంది మగవారు, అంటే బాగా నడిచేవారు, బలమైన వారు. మరి వాళ్ళ భార్యలు, వాళ్ళ పిల్లలు, వాళ్ళందరూ అయితే 30 లక్షల మంది ఉంటారు ఇంచుమించు. వీరిని ఎదుర్కోవాలంటే అమాలేకీయులు ఒక్కరు వస్తే సరిపోరు కాబట్టి కనానీయులతో కలిసి వారు వచ్చి ఈ యొక్క ఇశ్రాయేలీయుల మీద దాడి చేశారు. వారిని కొట్టారు, వారిని తరిమారు, వారిని కొంతమందిని హతము చేశారు. అది రెండవ పాపం. మూడవ పాపం ఏంటి అంటే, ఈ న్యాయాధిపతుల గ్రంథములో ఈ యొక్క ఇశ్రాయేలు ప్రజలు విత్తనాలు కలుపుకొని పొలం పండించుకుని తిందాం అని అనుకుని పొలం పంట పండించుకుంటా ఉన్న సందర్భాల్లో ఇదే అమాలేకీయులు ఇంకొక ఇద్దరిని కలుపుకున్నారండి. మిద్యానీయులను, తూర్పు దేశపు వారిని కలుపుకొని ఇశ్రాయేలీయులు పంట పొలాలు పాడు చేశారండి. ఏం చేశారండి? పంట పొలములను చూడండి, 4వ వచనం, వారి ఎదుట దిగి గాజాకు పోవునంత దూరము భూమి పంటను పాడు చేశారు. ఏమండి, వారు ఏం చేశారు అంటే భూమి పంటను పాడు చేసినట్లుగా మనం చూస్తా ఉన్నాం. ఈ 3వ వచనంలో ఇశ్రాయేలీయులు విత్తనములు విత్తిన తరువాత మిద్యానీయులను, అమాలేకీయులను, తూర్పు నుండి వారు తమ పశువులను, గుడారములను తీసుకొని మిడతల దొండ ఎలా ఉంటుందో అలా వచ్చేసారు ఇశ్రాయేలు మీదకి. వచ్చేం చేశారు? వారి యొక్క పంట పొలములను పాడు చేశారు. అంతేకాదండి, ఇంకేం చేశారు అని అంటే, ఒక్క గొర్రెను గాని, ఎద్దులు గాని, గాడిదలు గాని, జీవనాధారమైనటువంటి దేనిని ఇశ్రాయేలీయులకు ఉండనీయలేదు. ఏమండి, వారి గొర్రెలు పట్టుకుపోయారు, వారికి ఉన్నటువంటి ఎద్దులను పట్టుకుపోయారు, వారికి ఉన్న గాడిదలను పట్టుకుపోయారు. జీవనాధారమైనటువంటి దేనిని కూడా ఇశ్రాయేలీయులకు ఉండనివ్వలేదండి. ఇప్పుడు ఇశ్రాయేలీయులను హీన దశలోనికి తీసుకొచ్చిన వారు ఎవరంటే అమాలేకీయులు. 6వ వచనంలో దేశము పాడు చేయుటకు వారు దానిలోకి వచ్చిరి. ఇశ్రాయేలీయులు మిద్యానీయుల వలన మిక్కిలి హీన దశకు వచ్చినప్పుడు వారు యెహోవాకు మొరపెట్టిరి. ఏమండి, ఇప్పుడు ఇశ్రాయేలీయుల వారు హీన దశకు రావటానికి గల కారకులు ఎవరు అని అంటే అమాలేకీయులు. గమనిస్తున్నారా? దేవుడు ఊరికినే కాదండి, మనం చదువుకున్నాం కదా ఈ ద్వితీయోపదేశకాండ గ్రంథంలో 25వ అధ్యాయంలో 19వ వచనంలో ఇశ్రాయేలు ప్రజలకు హెచ్చరిక చేస్తున్నాడు. ఏమని? మీరు అమాలేకీయుల విషయంలో మీరేం చేయకూడదు, మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. వారు మీకు చేసిన దానిని జ్ఞాపకం చేసుకోండి. వారు ఏం చేశారు అని అంటే, మీలో బలహీనమైన వారిని వారు ఏం చేశారు అని అంటే హతము చేశారు. కాబట్టి ఆ 19వ వచనం 2వ భాగంలో ఏమంటా ఉన్నాడు? నీ దేవుడైన యెహోవా నీకు విశ్రాంతి దయచేసిన తరువాత ఆకాశము క్రింద నుండి అమాలేకుల పేరు తుడిచివేయవలెను. ఇది మరిచిపోవద్దు కదా. దేవుడు చెప్తున్నాడు, అమాలేకీల పేరు తుడిచివేయండియా. మీకు ఏదో ఒక దినాన నేను ఒక విశ్రాంతి అనుగ్రహిస్తాను. మీ దేశంలో మీరు స్థిరపరచబడిన తర్వాత
మీరు చక్కగా స్టాండ్ అయిన తర్వాత ఈ అమాలేకులు అనే వారిని మీరు ఏం చేయాలి? భూమి మీద నుండి తుడిచివేయాలి. ఇది హెచ్చరిక ఎవరికండి? ఇశ్రాయేలు వారికి. అదే సమయంలో దేవుడు తానే స్వయంగా చెప్పాడు. నిర్గమాకాండ గ్రంథం 17వ అధ్యాయం 14వ వచనం కూడా చదువుతామండి. నిర్గమాకాండ గ్రంథం 17వ అధ్యాయం 14వ వచనంలో, అప్పుడు యెహోవా మోషేతో ఇట్లా నేను అమాలేకుల పేరు ఆకాశము క్రింద ఉండకుండా చాలండి. ఇప్పుడు దేవుడే చెప్తున్నాడు. అక్కడ ఇశ్రాయేలు వారికి చెప్పాడు ఏమని? మీరు వారిని తుడిచివేయండి. ఇప్పుడు దేవుడే చెప్తున్నాడు నేనే తుడిచివేస్తాను. అదే సమయంలో ఇశ్రాయేలీల మొట్టమొదటి రోజైన సౌలుతో కూడా ఏమని చెప్తా ఉన్నాడు? సమూయేలు మొదటి గ్రంథం 15వ అధ్యాయము 2వ వచనం అండి. సమూయేలు మొదటి గ్రంథం 15వ అధ్యాయము 2వ వచనం చదువుదాం. సమూయేలు మొదటి గ్రంథం 15వ అధ్యాయము 2వ వచనం అండి. సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చినదేమనగా అమాలేకీయులు ఏమండి? ఓ ఇశ్రాయేలీయులారా, మీరు మర్చిపోయారేమో. ఓ సౌలు రాజా, నువ్వు మర్చిపోయావేమో. కానీ ఈ అమాలేకులు అనేవారు ఇశ్రాయేలీలకు ఆనాడు చేసినది నాకు జ్ఞాపకమే. కాబట్టి నువ్వేం చేయాలి? చదవండి. వారు ఐగుప్తులో నుండి అంటే బయటికి రాగానే అమాలేకులు వారికి విరోధులై మార్గమందు వారి మీదకి వచ్చిరి కదా. కాబట్టి నీవు పోయి కనికరింపక అమాలేకులను హతము చేయొచ్చు. పురుషులనేమి, స్త్రీలనేమి, బాలులనేమి, చంటి పిల్లలనేమి, ఎద్దులనేమి, గొర్రెలనేమి, ఒంటెలనేమి, గార్ధములనేమి అన్నిటినీ హతము కలిగి ఉన్నదంతా కొద్దిగా పాడు చేసి అమాలేకులను నిర్మూలన చేయమని చెప్పాడు. మూడవ హెచ్చరిక. ఒకటి ఇశ్రాయేలు చెప్పాడు భూమి మీద నుంచి అని తుడిసివేయండి అని. రెండవది దేవుడే తానే చెప్పాడు నేను వారిని తుడిసివేస్తానని. తర్వాత ఇశ్రాయేలు మొట్టమొదటి వాళ్ళని చెప్తా ఉన్నాడు, రాజా సౌలా నీవు కనికరించకూడదు. ఆ యొక్క అమాలేకులకు ఉన్నటువంటి స్త్రీలనేమి, పురుషులనేమి, బాలులనేమి, పసిపిల్లలనేమి, ఎట్లనేమి, గొర్రెలనేమి, ఒంటలనేమి, గార్ధములనేమి అన్నిటినీ హతము చేసి వారిని నిర్మూలన చేయాలి. ఈ మాటలు చదువుతా ఉంటే ఇశ్రాయేలు దేవుడని యెహోవా ఎంత కఠినుడా, ఎంత భయంకరుడా, ఎంత కర్కశుడా, ఎంత జాలి లేనివాడా అని మనకు అనిపిస్తుంది. ఎందుకు ఆయన ఈ మాట వారికి చెప్తా ఉన్నాడు అని అంటే, ప్రియులారా, అమాలేకులు చేసిన పాపం, అమాలేకులు చేసిన దోషం, అమాలేకులు ఇశ్రాయేలు వారి పట్ల చేసిన ద్రోహాన్ని మనం చూస్తాము. ఏం చేస్తామన్నాం? అంతే కదా. వారు మొట్టమొదటిసారి రెఫీదీములో ఇశ్రాయేలీల వారు దిగినప్పుడు ఏ కారణం లేకుండా నిష్కారణముగా ఈ అమాలేకులు వచ్చి ఇశ్రాయేలు వారి మీద దాడి చేసి అందులో బలహీనులైన వారిని చంపేశారు. రెండవసారి వారు ఈ అమాలేకులైన వారు కనానీయులతో కలిసి వచ్చి ఇశ్రాయేలు వారిని కొట్టారు, వారిని తరిమారు, వారిని హతము చేశారు. మూడవసారి ఇశ్రాయేలీలు విత్తనాలు ఎత్తుకొని ఏదో పంట పొలం పండించుకుని బతుకుదామని వాళ్ళు చూస్తూ ఉంటే వీరు మిడతల దండు వలె తూర్పు దేశపు వారిని, మిద్యానీయులను, అమాలేకులు కూడబెట్టుకొని ఇశ్రాయేలీల పంట పొలముల మీదకి వచ్చి ఏం చేశారు అంటే ఆ పంటని పాడు చేశారు. అంతటితో అయిపోయిందా? వారు ఈ యొక్క ఇశ్రాయేలీల గాడిదలు కానీ, గొర్రెలను కానీ, గెట్లను కానీ, జీవన సంబంధమైన దేనిని కూడా ఉంచకుండా సమస్తాన్ని పట్టుకుపోయారండి. ఇశ్రాయేలీలు హీన దశకు రావటానికి కారకులైంది. కనుక దేవుడు అంటున్నాడు, ఓ సౌలు రాజా, నువ్వు కనికరించవద్దు. వారి స్త్రీలనా, పురుషులనా, బాలులనా, చంటి పిల్లలనా, వారు ఎట్లనా, గాడిదలనా, వారు కూడా సమస్తాన్ని నువ్వేం చేయాలి అంటే నిర్మూలన చేయాలి కదా అని అంటే వీడేం చేశాడు? సౌలు
9వ వచనం అండి. 15వ అధ్యాయం 9వ వచనం. సౌలును జనులను కూడి అగగును గొర్రెలలోను ఎడ్లలోను కొట్టిన గొర్రెల మొదలైన వాటిలోను మంచి వాటిని నిర్మూలన చేయక కడగా ఉంచుకొనేను. చాలండి. మంచి వాటిని దాచుకున్నాడండి. చెడ్డ వాటిని, ఆ పక్కగా ఉన్న వాటన్నిటిని నిర్మూలన చేసి బలిసిన వాటన్నిటిని చక్కగా దాచుకున్నాడు కదా. అంటే ఏం కలిగింది వాడికి? సౌలుకి ధనాపేక్ష కలిగిందండి. 17వ వచనంలో అదే అన్నాడు, నువ్వెందుకు దోపుడు మీద ఎగబడితివి? 17వ వచనంలో మనం చదువుతా ఉన్నాం. అందుకు సమయాలు చాలండి. ఇలా చదువుతూ కొంచెం కిందకి రండి. 19వ వచనం, నీవు ఎందుచేత యెహోవా మాట వినక దోపుడు మీద ఎగబడి ఆయన దృష్టికి కీడు చేసింది. అంటే ఈ సౌలు దోపుడు మీద ఎగబడ్డాడు గనుక బలిసిన వాటన్నిటిని కడగా ఉంచుకున్నాడండి. అగాగు అనే వాటి కూడా కడగా ఉంచుకున్నాడు. అగాగు ఎవడండి? అమాలేకీల రాజు. అగాగు ఎవడు అంటే అమాలేకీల రాజు. 32వ వచనం చూడండి. 15వ అధ్యాయంలో 32వ వచనం, సమూయేలు అమాలేకీల రాజైన అగగును నా దగ్గరకు తీసుకొని రండని చెప్పాను. ఈ సమూయేలు మొదటి గ్రంథం 15వ అధ్యాయం 32వ వచనంలో అగగు ఎవడు అని అంటే అగగు అమాలేకీల రాజైన అగగు అనే మాట మనం చూస్తా ఉన్నాం. సౌలు ఈ అగగును కడగా ఉంచుకున్నాడు. ఎందుకు? రాజుగారిని పట్టుకుంటే ఆ బంగారం ఎక్కడ ఉందో, ఆ వెండి ఎక్కడ ఉందో, ఆ రత్నాలు ఎక్కడ ఉన్నాయో, ఆ ఆస్తులు ఎక్కడ ఉన్నాయో అన్ని ఎవరికి తెలుస్తాయండి? రాజుగారికి తెలుస్తాయి. అమాలేకీల రాజు అగగు గనుక అగగును కడగా పెట్టుకున్నాడు, దాచుకున్నాడు, చక్కగా ఉంచాడు. బలిసిన వాటన్నిటిని ఉంచాడు, దాచుకున్నాడు. ఈ లోపల సమూయేలు వచ్చి సౌలా అని పలకరించక ముందే యెహోవా ఆజ్ఞను నేను నెరవేర్చి తినన్నాడంట ఈ యొక్క సౌలు. అలాగైతే మరి నాకు వినబడుతున్న ఆ ఎడ్ల రంకెలు, ఆ అరుపులు ఎక్కడివి అని అడిగాడు అంటాడు. ఏమండి, అలాగైతే అవి ఎక్కడివి? చూడండి 14వ వచనం, సమూయేలు అంటున్నాడు, అలాగైతే నాకు వినబడుతున్న గొర్రెల అరుపులను, ఎడ్ల రంకెలను ఎక్కడివి అని అడుగుతుంటే వీడన్నాడంట, ఆ యెహోవా కొరకు బలి అర్పించడం కోసం బలిసిన వాటన్నిటిని ఉంచాను అన్నాడు. అప్పుడు సమూయేలు అంటున్నాడు, 22వ వచనం అండి, అందుకు సమూయేలు తాను సెలవిచ్చిన ఆజ్ఞను ఒకడు గైకొనుట వలన యెహోవా సంతోషించినట్లు ఒకడు దహన బలులను అర్పించడం వలన ఆయన సంతోషించిన. ఓ సౌలా, దేవుని మాట వినుట వలన దేవుడు సంతోషిస్తాడు తప్ప నువ్వేదో అర్పించేస్తే దేవుడు సంతోషిస్తాడా? నీవు దేవుని మాట వినకుండా ఏదో అర్పించి ఆయన సంతోష పెట్టాలని అనుకుంటున్నావేమో. కానీ దేవుడు ఏం చేస్తా ఉన్నాడు అంటే, ఆలోచించుము, బలులు అర్పించడం కంటే ఆజ్ఞలు గైకొనుటయు పొట్టేళ్ల కొవ్వు అర్పించడం కంటే మాట వినుటయు శ్రేష్టము. నీవు మాట వినలేదు కనుక నీ రాజ్యము నీ వద్ద నుండి అంతేనా తీసివేయబడును అన్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఎందుకు చెప్తా ఉన్నాను అంటే, అమాలేకీలు చేసిన పాపం దేవుడు ఎందుకు వారిని భూమి మీద నుండి తీసివేస్తానన్నాడు అని అంటే, మొట్టమొదటి యుద్ధము ప్రకటించిన వారు ఇశ్రాయేలీల మీద మొట్టమొదటి యుద్ధం ఎవరు చేశారు అని ఎవరన్నా అడిగితే ఏం చెప్తారు? అమాలేకీలు చేశారు. ఏమండి, గుర్తెట్టుకోవాలి. విశ్వాసం అండి గుడికి వెళ్ళిపోతున్నాం అంటే కుదరదు. వాక్యం బాగా నేర్చుకోవాలి. కొన్ని ప్రశ్నలు కొంతమంది అడుగుతారు. ఇంకో సంఘాలకు వేరే చోటకి వెళ్ళినప్పుడు ఏదైనా ప్రశ్న అడిగినప్పుడు ఏం జవాబు చెప్తావు? కాబట్టి అమాలేకీలు ఎవరో మనం ధ్యానం చేశాం. ఇశ్రాయేలీల మీద మొట్టమొదటి యుద్ధం ప్రకటించిన వారు ఎవరు అని అంటే అమాలేకీలే. అమాలేకీలు చేసిన పాపం ఏంటో మనం ధ్యానం చేస్తా ఉన్నాం. ఒకటి,
మొట్టమొదటిసారి నిష్కారణముగా ఇశ్రాయేలు వారి మీద యుద్ధం ప్రకటించిన వారు అమాలేకీయులు. ఇశ్రాయేలీలో బలహీనమైన వారిని వారు హతం చేశారు. రెండవసారి మరలా నిష్కారణంగా ఈ అమాలేకీయులనే వారు కనానీయులతో కలిసి వచ్చి ఇశ్రాయేలు వారి మీద దాడి చేసి వారిని కొట్టి వారిని తరిమి వారిని హతం చేశారు. మూడవసారి ఇశ్రాయేలు పాపము విత్తనాలు జల్లుకొని పంట పండించుకుందామని అనుకుంటే ఈ అమాలేకీయులు మిద్యానీయులతో కలిసి తూర్పు వారితో కలిసి మిడతల దండు వలె ఈ యొక్క ఇశ్రాయేళ్ల పొలాల మీదకి వచ్చి ఆ పంటను పాడు చేసెను. ఇశ్రాయేలీలకు ఉన్నటువంటి జీవనోపాధి సంబంధమైనటువంటి గొర్రెలను కానీ ఎద్దులు కానీ, ఒక్క గొర్రెనైనను ఎద్దునైనను ఒంటెనైనను గాడిదనైనను వారు మిగిల్చి ఉండలేదు. ఇశ్రాయేలీలను హీన దశలోనికి తీసుకొచ్చారు. ఇశ్రాయేలీల పట్ల అమాలేకీయులు చేసిన పాపాన్ని మనం చెప్పుకుంటున్నాం. దేవుడు ఎందుకు అమాలేకీయులను భూమి మీద తుడిచివేస్తానన్నాడో ఆ సంగతిని మనం ధ్యానం చేస్తా ఉన్నాం. అంతేకాదండి, సమూయేలు మొదటి గ్రంథం 30వ అధ్యాయంలో సమూయేలు మొదటి గ్రంథం 4వ పాపం ఏంటి అని అంటే సమూయేలు మొదటి గ్రంథం 30వ అధ్యాయంలో దావీదును అతని జనులను 3వ దినమందు సిక్లగుకు వచ్చిరి. అంతలో అమాలేకీయులు దండెత్తి దక్షిణ దేశము మీద సిక్లగు మీద పడి కొట్టి దానిని తగులబెట్టిరి కదా. పాపాలు చెప్తా ఉన్నాను. అమాలేకీయులు చేసిన పాపం వారు ఏం చేస్తా ఉన్నారు అంటే, ఇశ్రాయేలు ప్రజలు ఎక్కడైతే నివసిస్తున్నారో ఆ సిక్లగు అనే ప్రదేశాన్ని వారు కాల్చివేసిరి. ఆ సిక్లగు అనే ప్రదేశంలో దావీదు భార్యలు, దావీదు కుమారులు, దావీదు కుమార్తెలు ఉన్నారు. వారిని చెరగొనిపోయిరి, ఎత్తుకుపోయారట. అదే సిక్లగు అనే ప్రాంతంలో ఇశ్రాయేలీల భార్యలు, ఇశ్రాయేల్ పిల్లలు, మగ పిల్లలు, ఆడపిల్లలు ఉంటా ఉన్నారు. వారందరూ ఎత్తుకొని పోయిరి. అమాలేకీయులు ఏం చేశారంట? ఎత్తుకొని పోయిరి. మనం చదువుదామండి. గనులనేమి అల్పులనేమి అందులో ఉన్న ఆడువారందరినీ చెరగొని చంపక వారిని తీసుకొని వెళ్ళిపోయి ఉండిరి. దావీదును అతని జనులను పట్టణము వచ్చి అది కాల్చబడి ఉండుటయు తమ భార్యలను, కుమారులను, కుమార్తెలను చెరలోనికి కొనుక్కోబడుటయు చూచి ఏడ్చుటకు శక్తి లేకపోవునంతగా బిగ్గరగా ఏడ్చిరి. దావీదు ఏడుస్తా ఉన్నాడు. దావీదు భార్యలు చెరకు వెళ్ళిపోయారు, దావీదు కుమారులు చెరకు వెళ్ళిపోయారు, దావీదు కుమార్తెలు చెరకు వెళ్ళిపోయారు, ఇశ్రాయేలీల భార్యలు చెరకు వెళ్ళిపోయారు. ఇశ్రాయేల్ భార్యలు అనగా వారి పిల్లలు, ఆడపిల్లల, మగపిల్లల ప్రతి ఒక్కరు కూడా చెరలోనికి వెళ్ళిపోయారు. ఇప్పుడు ఏం చేస్తా ఉన్నారు అని ఏడుస్తూ ఉన్నారు. 6వ వచనంలో దావీదు మిక్కిలి దుఃఖపడెను. దావీదేమోను మిక్కిలి దుఃఖపడెను. దావీదుకు దుఃఖము కలిగి చేశాడు. అమాలేకీయుల పాపాలని చెప్తా ఉన్నాడు. ఏమండి, ఊరికి ఆకాశం కింద అడుగు చేయండి అని దేవుడు అట్లా. దేవుడు అంతా కఠినమైన వాడు కాదు. చేసిన పాపాలు బట్టి వారికి దేవుడు ఏం చేస్తా ఉన్నాడంటే శిక్ష విధిస్తా ఉన్నాడు. అయితే దావీదు దేవుని ఎరిగిన వాడు గనక, ప్రార్థన పరుడు గనక 8వ వచనంలో నేను ఈ దండును తరిమిన యెడల దాన్ని కనుగొందునా అని యెహోవా యొద్ద విచారణ చేయగా యెహోవా అంటున్నాడు, తరుము, నిశ్చయముగా నీ వారిని కలుసుకొని తప్పగా నీ వారందరిని నువ్వు దక్కించుకుందామని సెలవిచ్చాడు. దావీదు ఏం చేయాలో అర్థం అవ్వలేదు. ఏడ్చాడు, బిగ్గరగా ఏడ్చాడంట. ఏడవటానికి కూడా శక్తి కావాలి కదా. శక్తి అయిపోయే వరకు ఏడ్చాడు. రాయబడ్డారు కదా, చదువుకున్నాం కదా. బహు దుఃఖపడ్డాడంట. చివరికి దేవుని దగ్గరకు వచ్చి ప్రార్థన చేశాడు, దేవా ఇప్పుడు గనక నేను వారిని తరిమాలనుకో, నేను పట్టుకోగలనా వాళ్ళని అంటే దేవుడు అన్నాడు, తరుము, తప్పకుండా వారు నీకు దొరుకుతారు, నీ వారిని నువ్వు దక్కించుకుంటావు అని చెప్తే ఇప్పుడు దావీదు ఒక 400 మందిని వేసుకుని వారిని తరుగుతా ఉన్నాడండి. ఈ లోపల పొలంలో నుంచి ఒకడు వచ్చాడండి.
వాడు ఎవడు అంటే ఒక ఐగుప్తీయుడు వచ్చాడు. వచ్చి దావీదుకి ఎదురుపడ్డాడు. దావీదు అన్నాడు, నువ్వెవడవరు అబ్బాయి, ఎక్కడ వాడవరా, ఏంటి నీ సంగతి అంటే, నేను ఐగుప్తీయుడినండి, నేను అమాలేకీయులలో ఒకరి దగ్గర పనిచేస్తున్నానండి, 3 రోజుల క్రితం నేను జబ్బు అయిపోయానండి, నన్ను విడిచిపెట్టేసి మా యజమానులు అందరూ కూడా వెళ్ళిపోయారండి, ఆయా దేశాల్ని దండుకుంటా వెళ్ళిపోతా ఉన్నారు, వారు సిక్లగును కూడా కాల్చివేశారండి అన్నాడు. అప్పుడు దావీదు అని తీసుకొచ్చి 3 రోజులు భోజనాలు పెట్టి, వారు ఎక్కడికి వెళ్ళారన్న సంగతి నువ్వు నాకు చెప్తావా అని అంటే, చెప్తాను కానండి, మీరు నన్ను చంపనంటే నేను తప్పకుండా వారు ఎక్కడ ఉన్నారో చెప్తాను అన్నాడు కదా. వారు ఎక్కడ ఉన్నారో చెప్తాను అన్నాడు అంటండి. ఏమండి చూడండి 13వ వచనం. దావీదు అంటున్నాడు, నీవు ఏ దేశపు వాడవు, ఎక్కడ నుండి వచ్చేదని అన్నాడు కదా. అంతవాడు అంటున్నాడు, నేను ఐగుప్తుడనై పుట్టి అమాలేకీయులకు దాసుడనైతిని. 3 దినముల క్రిందట నేను కాయిలా పడగా అంటే జబ్బు అయిపోగా నా యజమానుడు నన్ను విడిచిపెట్టిపోయాను. మేము దండెత్తి కిరేతీయుల దక్షిణ దేశమునకును యూదా దేశమునకును కాలేబు దక్షిణ దేశమునకును వచ్చి వాటిని దోచుకొని సిక్లగును కాల్చివేసింది. ఇప్పుడు సిక్లగులో ఉన్న వాళ్ళు ఎవరు? దావీదు యొక్క భార్యలు కదండి, దావీదు యొక్క పిల్లలు, ఇశ్రాయేలు భార్యలు, ఇశ్రాయేలు యొక్క పిల్లలు, వీళ్ళందరూ సిక్లగులో కాపురం ఉన్నారండి. మేము కాల్చివేసింది అని చెప్పాడంట. అప్పుడు దావీదు అంటున్నాడు, ఏమండి, ఆ దండును కలుసుకున్నటకై నీవు నాకు దావ చూపుదువా అని దావీదు వారిని అడగగా వాడు అంటున్నాడు, నేను నిన్ను చంపనని నీ యజమాని వశము చెయ్యనని దేవుని బట్టి నీవు నాకు ప్రమాణము చేసినాడా, ఆ దండును కలుసుకున్నటకు నీకు దావ చూపేదను అన్నాడంట. ఏమండి, నువ్వు నన్ను చంపకూడదు, రెండవది నా యజమానులు ఉన్నారు కదా, వాళ్ళకి నాకు అప్పగించకూడదు, నన్ను వాళ్ళకి అప్పగిస్తే నన్ను చంపేస్తారు, నువ్వే చెప్పవరా వాళ్ళకి అడ్రస్ అని నన్ను చంపేస్తారు, కాబట్టి ఈ 2 పనులు చేయనంటే నేను నీకు దావ చూపుతానయ్యా అన్నాడు అంటాడు. అప్పుడు వాడు దావ చూపక ఈ యొక్క అమాలేకీయులందరూ కలిసి సంతోష సంబరాలు చేసుకుంటున్నారంటండి. 16వ వచనంలో వారు సంతోష సంబరాలు తరువాత వాడు వారి దగ్గరకు దావీదు నడిపింపగా ఫిలిస్తీన్ల దేశములో నుండి యూదా దేశములో నుండి తాము దోచి తెచ్చిన సొమ్ముతో తొలతూగుచు వారు ఆ ప్రదేశం అంతటా చెదిరి అన్నపానములు పుచ్చుకొనుచు ఆటపాటలు సలుపుచుండిరి. దావీదు సంగతిని గ్రహించి సంధ్యవేళ మొదలుకొని మరునాటి సాయంకాలం వరకు అంటే 24 గంటలు వారిని హతము చేయుచుండగా ఒంటెల మీద ఎక్కి చెదిరిపోయిన 400 మంది యవనులు తప్ప తప్పించుకొనిన వాడు ఒక్కడును. అంటే ఆయన ఈ సాయంత్రం మొదలుకొని రేపు సాయంత్రం వరకు నరుక్కుంటూ వెళ్ళిపోతున్నాడు దావీదు. ఎవరిని? అమాలేకీయుల్ని. అందులో 400 మంది యవనస్తులు ఒంటెల మీద పారిపోయారంట. ఇలా ఉండగా కుమారులనేమి కదా, చూడండి 18వ వచనం. ఇలాగున దావీదు అమాలేకీయులను దోచుకొని పోయిన దానంతటిని తిరిగి తెచ్చుకొనెను, మరియు అతడు తన 2 భార్యలను రక్షించెను. కుమారులనేమి కుమార్తెలనేమి దోపుడు సొమ్మేమి వారు ఎత్తుకుపోయిన దానంతటిని కొద్దివేమి గొప్పవేమి ఏది తక్కువ కాకుండా దావీదు సమస్తమును రక్షించుకునేను. ఆలోచన చేస్తున్నారా? అమాలేకీయుల పాపం. దావీదు భార్యలను ఎత్తుకుపోయారు, దావీదు పిల్లల్ని ఎత్తుకుపోయారు, దావీదు ఏ పట్టణంలో అయితే ఉంటున్నాడో సిక్లగు అనే ప్రాంతాన్ని కాల్చివేశారు. ఆ సిక్లగులో ఉన్న ఇశ్రాయేలు భార్యలు వాళ్ళందరిని ఎత్తుకుపోయారు, వారి పిల్లలను ఎత్తుకుపోయారు. చివరికి దావీదు దేవుని దగ్గర విచారణ చేసి వారందరిని రక్షించుకుని తిరిగి రప్పించుకున్నట్లుగా, తిరిగి తెప్పించుకున్నట్లుగా, తిరిగి వారిని సమకూర్చుకున్నట్లుగా మనం చూస్తా ఉన్నాం. తన భార్యలను, తన కుమారులను, తన కుమార్తె ఏదైతే పోగొట్టుకున్నాడో వాటన్నిటినీ మరలా రక్షించుకున్నాడు. ఇశ్రాయేలీల పట్ల అమాలేకీయులు చేసిన పాపం. ఏమండి, అంతేకాదు సౌలు రాజును చంపిన వారు కూడా. సమూయేలు 2వ గ్రంథం, సమూయేలు 2వ గ్రంథం 1వ అధ్యాయము 5వ వచనం. సౌలును
అతని కుమారుడైన యోనాతానును మరణమైనవని నీవెలాగూ తెలిసిన కొట్టివని దావీదు అతని అడుగగా. ఒకడు కనపడుతున్నాడు ఇక్కడ. వాడెవడంటే ఇందాక పొలంలో కనపడినోడు ఎవడండి? ఐగుప్తీయుడు. ఎవరి దగ్గర పనిచేస్తున్నాడు? అమాలేకి దగ్గర పనిచేస్తున్నాడు. వాడు మ్యాటర్ చెప్పాడు. ఏ మ్యాటరు? ఇదిగోనండి, నేను జబ్బు అయిపోయాను, మా యజమానులైనటువంటి వారు నన్ను విడిచిపెట్టి వెళ్ళిపోయారు, వారు ఫలానా దేశాన్ని దోచుకున్నారు, శిక్లగురు కూడా దోచుకున్నారు, అక్కడ ఉన్న వారందరినీ కొనిపోయారు, నేను మీకు దారి చూపిస్తాను, అయితే మీరు నన్ను చంపకూడదు, నేను మీకు దారి చూపిస్తాను, అయితే మీరు నన్ను నా యజమానికి అప్పగించకూడదు. ఆ విధంగా ఆ ఐగుప్తీయుడు చెప్పాడు. ఇప్పుడు ఇక్కడ కనపడినోడు ఎవడండి? ఇక్కడ వచ్చినోడు ఎవడండి? అమాలేకీయుడు. ఇప్పుడు ఒకడు పరిగెత్తుకొచ్చి సౌలుకు జరిగిన సంగతిని దావీదుకు చెప్తున్నాడండి. ఇప్పుడు దావీదు అడుగుతున్నాడు, నీకు ఎలాగ తెలుసయ్యా సౌలు చచ్చిపోయాడు అన్న సంగతి అని అంటే, 8వ వచనం, నీవెవడవని అతడు నన్ను అడుగగా నేను అమాలేకుడనని చెప్పాను. అతడు నా ప్రాణం ఇంకా నాలో ఉన్నది కానీ తలదిప్పు చేత నేను బహు బాధపడుచున్నాను. నీవు నా దగ్గర నిలుచుండి నన్ను చంపమని సెలవీయక. ఇలాగూ పడిన తరువాత అతడు బ్రతుకుడని నేను నిశ్చయించుకుని అతని దగ్గర నిలిచి అతని చంపి తిని, తరువాత అతని తల మీద ఉన్న కిరీటమును హస్తకంకణములను తీసుకుని నా ఏలిన వాడమైన నీ యొద్దకు వాటిని తెచ్చి తిని అని చెప్పాను. దావీదు ఆ వార్త విని తన వస్త్రములు చింపుకొని అతని యొద్ద ఉన్న వారందరూ అలాగూ చేసిరి. 13వ వచనం బట్టి, తరువాత దావీదు, నీవెక్కడి నుండి వచ్చింది మన వార్త తెచ్చిన వారు అడుగగా వాడు, నేను ఇశ్రాయేలు దేశంలో నివసించు అమాలేకుడైన ఒకని కుమారుడను. అప్పుడు దావీదు అంటాడు, అందుకు దావీదు, భయపడక యెహోవా అభిషేకించిన వారిని చంపుటకు నీవేలా అతని మీద చేయి వేసితివి? యెహోవా అభిషేకించిన వారిని నేను చంపిదని నీవు చెప్పితివే. నీ నోటి మాటను బట్టి నీ మీద సాక్ష్యము కనుక నీ ప్రాణములకు నీవే ఉత్తరవాదివని వానితో చెప్పి తన వారిలో ఒకరిని పిలిచి, నీవు పోయి వానిని చంపుమనగా వాడు పోయి వానిని చంపెను. సౌలును చంపిన వాడు కూడా అమాలేకీయుడు. నేను ఎందుకు చెప్తున్నాను అంటే, ఇశ్రాయేలీల వారి పట్ల అమాలేకీయులు చేసినటువంటి పాపం, ఇశ్రాయేలీల మొట్టమొదటి రోజైన సౌలును చంపిన వాడు కూడా అమాలేకీయుడు. ఇశ్రాయేలీల స్త్రీలను సంతు లేకుండా చేసిన వారు కూడా, అంటే ఇశ్రాయేలీల గర్భిణీ స్త్రీలను కూడా జాలి పడకుండా వారి పొట్టలు చింపి పసి పిల్లలతో సహా చంపిన వారు ఎవరంటే అమాలేకీయులు. సమూయేలు మొదటి గ్రంథంలో చూడండి, సమూయేలు మొదటి గ్రంథంలో 15వ అధ్యాయం 32వ వచనం నుండి మనం చదివితే కొన్ని మాటలు అక్కడ మనకు కనపడతా ఉంటాయండి. సంతోషముగా అతని దగ్గరకు వచ్చి మరణ శ్రమ నాకు గడచిపోయేనే చెప్పగా, సమూయేలు నీ కత్తి స్త్రీలకు సంతు లేకుండా చేసినట్లు, అంటే అగగు యొక్క కత్తి, అంటే అగగు రోజు యొక్క కత్తి స్త్రీలకు ఏమి లేకుండా చేసిందండి? సంతానం లేకుండా చేసింది. ఇశ్రాయేలీల స్త్రీలకు అగగు రోజు, అమాలేకీయుల రోజైన అగగు అనేవాడు ఏం చేశాడు అంటే సంతు లేకుండా చేశాడు. పసిపిల్లలని చూడాలా, ముసలివాళ్ళని చూడాలా, స్త్రీలు కనపడితే అంతని కూడా చాలా వరకు చంపేశాడండి. ఊరికినే దేవుడు బాలులనేమి, చండి పిల్లలనేమి, స్త్రీలనేమి, పురుషులనేమి, గాడిదలనేమి, ఎడ్లనేమి, ఒంటెలనేమి, అమాలేకులు కలిగిన సమస్తమును నిర్మూలన చేయబోయా సౌలు అని ఎందుకు చెప్పాడు సౌలుతో? ఈ 15వ అధ్యాయం 2వ వచనం 3వ వచనంలో అనంటే ఈ అమాలేకులు చేసిన పాపాల మనం చెప్పుకుంటా ఉన్నాం. మొట్టమొదటిసారి రెఫీదీములో వారు అన్యాయంగా ఇశ్రాయేలు మీద యుద్ధం చేశారు, అందులో బలహీనులైన వారిని చంపారు. రెండవసారి ఇశ్రాయేలు తమ దారంట వాళ్ళు పోతా ఉంటే వీళ్ళు కొండ మీద నుండి
ఈ అమాలేకులైన వాళ్ళు కనానీయులతో కలిసి వచ్చి వారిని కొట్టారు, హతమార్చారు. మూడవసారి ఇశ్రాయేలు వారి పొలంలో వారు విత్తనాలు ఇచ్చుకుని పంట పండించుకుంటా ఉంటే వాళ్ళు వచ్చి మిద్యానీయులను తూర్పు వారిని తీసుకొని అమాలేకులు వచ్చి మిడతల దొండులో వచ్చి ఆ పొలం పంటలన్నీ పాడు చేసేశారండి. ఒక్క ఎద్దునైనను, ఒక్క గొర్రెనైనను, ఒక గార్ధవమునైనను జీవన సంబంధమైన దేనియూ ఉంచకుండా వారు ఎత్తుకొని వెళ్ళిపోయారు. ఇశ్రాయేలీయులను హీన దశకు తీసుకొచ్చేసారండి. చదువుతున్నాం కదా, మనం ధ్యానం చేస్తున్నాం కదా అమాలేకులు చేసిన పాపాలు. అంతేకాదు సిక్లగు మీద దాడి చేసి సిక్లగులో ఉన్న దావీదు యొక్క భార్యలను, కుమారులను, కుమార్తెలను, ఇశ్రాయేలీయుల భార్యలను, వారి కుమారులను, వారి కుమార్తెలను ఎత్తుకొని పోయాను. దావీదు వచ్చి ఆ సాయంత్రం మొదలుకొని మరునాడు సాయంత్రం వరకు నరుక్కుంటూ వెళ్తా ఉన్నాడు ఒక్కొక్కడిని. అందులో 400 మంది యవనస్తులు, అమాలేకుల యవనస్తులు 400 మంది పారిపోయి 400 మంది కొన్ని వేల మంది అయ్యారు. వాళ్ళు ఏం చేశారు కదా అంటే ఈ అమాలేకులు చేసిన పాపాలు చెప్తా ఉన్నారు. ఎస్తేరు కాలంలో మొర్దెకై మీద అండి పగపట్టిన వాడు కూడా అమాలేకుడే. ఎస్తేరు కాలంలో యూదులందరినీ సంహరించాలని ఆలోచన చేసిన వాడు హామాను కూడా అమాలేకుడే. ఎస్తేరు గ్రంథం 3వ అధ్యాయం 1వ వచనం చదువుదామండి. ఎస్తేరు గ్రంథం 3వ అధ్యాయం 1వ వచనం. ఈ సంగతులైన తరువాత రాజైన అహష్వేరోషు మీకు అర్థమైపోయి ఉండదు. ఇప్పుడు ఈ మాట మనం చదువుతా ఉన్నాం. ఈ సంగతులైన తరువాత రాజైన అహష్వేరోషు హమదాత కుమారుడును అగాగీయుడనైన హామాను. హామాను ఎవడండి? అగాగీయుడు. అగాగు ఎవడండి? ఇంకా చెప్పుకున్నాం కదా, అమాలేకుల రాజు అంటే అమాలేకుల సంతతి వాడైన హామాను. మీకు అర్థమవుతుందా? అమాలేకుల సంతతి వాడు 400 మంది పారిపోయారు కదా, వారి యొక్క కుమారులు అంటే సమూయేలు గ్రంథంలో నుండి మనం లెక్కేసుకుంటే ఎస్తేరు గ్రంథం వచ్చేటప్పటికి వారు ఏమయ్యారంటే గొప్పవారు అయ్యారు. మూర్ఖులు ఎప్పుడు గొప్పవారుగానే ఉంటారు లోకంలో. కనుక వాళ్ళు ఇక్కడ ఏమయ్యారు అంటే రాజైన అహష్వేరోషు కాలంలో 127 సంస్థానాల మీద హామాను అనేవాడు ప్రధానమంత్రిగా ఉన్నాడు. హామాను అనేవాడు ఎలా ఉన్నాడు అంటే ప్రధానమంత్రిగా ఉన్నాడు. ఈ హామాను ఏం చేస్తా ఉన్నాడు? అదే 3వ అధ్యాయంలో 6వ వచనం. మొర్దెకై ప్రాణము మాత్రము తీయుట స్వల్ప కార్యమని ఎంచి. చూడండి, ఈ హామాను అనేవాడు ఏం చేస్తా ఉన్నాడంటే మొర్దెకై యొక్క ప్రాణము తీయుట స్వల్ప కార్యమని ఎంచి మొర్దెకై యొక్క జనము ఎవరైనదని తెలుసుకొని అహష్వేరోషు యొక్క రాజ్యమందంతటి నుండి మొర్దెకై స్వజనులైన యూదులందరినీ సంహరించుటకు ఆలోచించెను. ఎవడు ఏం చేస్తా ఉన్నాడు? గమనించండి, ఈ అమాలేకుల వాడైనటువంటి హామాను మొర్దెకైని చంపుట స్వల్ప కార్యమని ఎంచుకున్నాడు. మొర్దెకై యొక్క జనాంగం ఎవరు అన్న సంగతిని ఎంక్వైరీ చేశాడు. వారందరినీ అంటే ఈ 127 సంస్థానంలో ఉన్న వారందరినీ కూడా చంపాలని చెప్పేసి ఆలోచన కలిగిన వాడు ఎవడంటే హామాను. హామాను ఎవడు అనంటే అగాగీల సంతతి వాడు. అగాగు ఎవడు అనంటే అమాలేకీల రాజు. చరిత్ర బాగా తెలుసుకోవాలి, మనం వాక్యం బాగా తెలుసుకోవాలండి. కనుక వాడు ప్లాన్ వేసాడు. ప్లాన్ జరగదు కదా, మరి రాజుగారు ఉన్నారు కదా, రాజుగారికి ఏం చెప్పాలి, ఏం చెంచాగిరి చేయాలి అనంటే రాజుగారి దగ్గరికి వెళ్ళి, అయ్యా రాజుగారు, మన దేశంలోను ఈ 127 సంస్థానాలు ఉన్నాయి కదా, ఈ 127 సంస్థానాల్లో ఒక జాతి వారు చెదిరొచ్చారు.
వారి విధులు ఎలా ఉన్నాయో తెలుసా? సకల జనుల విధులకు వేరుగా ఉన్నాయి. వారు నీ మాటను లక్ష్య పెట్టేవారు కారు. వారిని ఉండనిచ్చే వరకు నీకు ప్రయోజనం లేదు అనినప్పటికీ రాజుగారు కూడా ఎందుకు మన దగ్గర ఉంటే ప్రయోజనం లేనప్పుడు మనకెందుకు అన్నట్టు నీ ఇష్టం వచ్చినట్టు చేయాలి అన్నాడంట. 8వ వచనం చూడండి. అంతటా హామాను అహష్వేరోషుతో చెప్పినదేమనగా, మీ రాజ్య సంస్థానములన్నిటి యందును జనులలో ఒక జాతి వారు చెదరి ఉన్నారు. వారి విధులు సకల జనుల విధులకు వేరుగా ఉన్నాయి. వారు రాజు ఆజ్ఞను గైకొను వారు కారు. కాబట్టి వారిని ఉండనిచ్చుట రాజులకు ప్రయోజనం కాదు. రాజులకు సమ్మతి అయితే వారు హతము చేయబడినట్లు నేను ఆ పని చేయ వారికి 20,000 మనుగుల వెండినిచ్చి రాజు యొక్క ఖజానాలో ఉండుటకు తూచి అప్పగించినట్లు చట్టము పుట్టించు అంటే ఆయన చట్టం పుట్టించాడండి కదా. అంటే ఇప్పుడు రాజుగారి దగ్గరికి వెళ్ళి ఏం చెప్పాడు అంటే, ఆలోచన చేయండి. హామాను యొక్క ఆలోచన యూదులందరినీ కూడా చంపాలి. ఆలోచిస్తే నడుస్తారా? రాజుగారి దగ్గరికి వెళ్ళి లేనిపోని మాటలు చెప్పి పెడితే ఆయన అన్నాడు, సరేలే ఓకే నువ్వు వచ్చిన నీకు తెలుసు కాబట్టి నువ్వు రాని కానీ అన్నాడట. ఇప్పుడు 127 సంస్థానాలకి తాకిడి పంపాడు. ఏమని? ఎక్కడైతే ఏ సంస్థానంలోనైతే యూదులు ఉన్నారో వారందరినీ చంపేయండి కదా. వారందరినీ ఏం చేయాలి? చంపేయాలి అని ఒక శాసనము ఈ హామాన్ అన్నవాడు పుట్టించాడు. ఈ శాసనం బయటికి వెళ్ళింది. ఈ సంగతి ఎవరికి తెలిసిందంటే మొర్దెకై తెలిసింది. మొర్దెకై తెలిసిందో లేదో, మొర్దెకై మహారోదనతోను ఆ ప్రక్కన 4వ అధ్యాయంలో 1వ వచనంలో జరిగినదంతయు తెలియగానే కదా. జరిగినదంతయు తెలియగానంటే ఏం జరిగింది? ఇదిగో యూదులందరూ చంపేయాలంట అన్న సంగతి మొర్దెకై తెలిసిందండి. ఒక శాసనం వచ్చిందంట, ఒక కానూన్ వచ్చిందంట అని తెలిసిన వెంటనే మొర్దెకై ఏం చేస్తా ఉన్నాడు అని ఆలోచన చేస్తే, గోనె పట్ట వేసుకొని బూడిద వేసుకొని పట్టణం మధ్యకు బయలు వెళ్ళి మహాశోకముతోనూ రోదనముతోనూ చేసి రాజు గుమ్మము ఎదురుకు వచ్చాను. గోనె పట్ట కట్టుకున్న వాడు రాజు గుమ్మమున ప్రవేశింపకూడదని ఆజ్ఞ ఉంది. అయినను రాజు యొక్క ఆజ్ఞయు శాసనము ఏ సంస్థానములకు వచ్చానో అక్కడ ఉన్న యూదులు ఉపవాసం ఉండి మహా దుఃఖముతో ఏడుపుతోనూ రోదనతోనూ మునిగిన వారై కదా. ఆలోచన చేస్తున్నారా? మొర్దెకై ఓ ప్రక్క మహారోదన శోకము చేస్తా ఉన్నాడు. ఈ 127 సంస్థానంలో ఉన్న యూదులందరూ కూడా ఉపవాసాలు ఉండి మహారోదన మహాశోకముతో వారు ప్రార్థన చేస్తున్నారు. షూషాను కోటలో అహష్వేరోషు దగ్గర రాణిగా ఉన్న ఎస్తేరు కూడా షూషాను కోటలో తన పనికెత్తెలతో చెలికెత్తెలతో ఆమె కూడా ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తూ ఉందండి. ఆమె కూడా ఏం చేస్తూ ఉంది అంటే ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తూ ఉంది. ఆ 4వ అధ్యాయము 16వ వచనం, నీవు పోయి షూషాను నందు కనబడిన యూదులందరినీ సమాజ మందిరములకు సమకూర్చి నా నిమిత్తము ఉపవాసం ఉండి 3 దినములన్న పౌరములు చేయకుండాడి నేను నా పనికత్తెలను కూడా ఉపవాసమందుము ప్రవేశించడం న్యాయ వ్యతిరిక్తముగా ఉన్నను. నేను రాజులతో ప్రవేశించుదును, నేను నశించిన ఎస్తేరు చెప్తా ఉంది. ఓ ప్రక్క ఎస్తేరు ప్రార్థన, ఎస్తేరు చెలికెత్తెలు పనికెత్తెల ప్రార్థన, ఓ ప్రక్కన మొర్దెకై ప్రార్థన, ఓ ప్రక్క 127 సంస్థానాల్లో ఉన్న యూదులందరి ప్రార్థన. అంతమంది ప్రార్థన చేస్తే దేవుడు వినడా? దేవుడు విన్నాడండి. దేవుడు విని ఆ రాజైన అహష్వేరోషుకు నిద్ర పట్టడం లేదంట. నిద్ర రావట్లేదు. ఒరే అబ్బాయి ఇలా రండి, మనం రాజ్యపు సమాచార గ్రంథాన్ని బట్టి రండి, అది చదువుదామన్నారు. ఈ రాజ్యపు సమాచార గ్రంథాన్ని ఎప్పుడైతే వారు పట్టుకొచ్చి ఇచ్చారో చదువుతున్నారో రాజుగారు వింటా ఉన్నారు. అందులో 2 నపుంసకులు రాజుగారిని చంపాలని ప్రయత్నం చేశారంట. ఆ సంగతి మరి ద్వారపాలకుడు మొర్దెకై కదండి, వాచ్మెన్ కదా, ఆ సంగతి విని రాజునకు తెలియపరిచాడంట.
మరి రాజుగారు మరణం నుండి తప్పింపబడ్డాడు కనుక రాజుగారిని రక్షించినటువంటి మొర్దెకైకి ఏమైనా బహుమానం ఇచ్చారా అని రాజుగారు అడిగాడు. ఏమేమలేదండి, అక్కడ ఏమన్నాడు, ఆయన వాచ్మెన్ పని చేసుకుంటున్నాడు, ఆయనకి ఎవరో ఏమేమలేదండి అని అన్నారంటండి. చదువుదాం 6వ అధ్యాయం 1వ వచనం. ఆ రాత్రి నిద్ర పట్టకపోయినందున రాజ్యపు సమాచార గ్రంథము తెమ్మని రాజు ఆజ్ఞయక అది రాజు ఎదుట చదివి వినిపించబడెను. ద్వారపాలకులైన బిగ్దాను తెరాహువను రాజు యొక్క ఇద్దరు నపుంసకులు రాజు అయిన అహష్వరోషును చంప ప్రయత్నించిన సంగతి మొర్దెకై అందులో వ్రాయబడి కదా, మొర్దెకై తెలిపినట్లు అందులో వ్రాయబడి ఉండేను. రాజు ఆ సంగతి విని ఇందు నిమిత్తమై మొర్దెకైకు బహుమతి ఏమైనను ఘనత ఏమైనను చేయబడినా అని అడుగగా రాజు సేవకులు అన్నారు, అతనికి ఏమీ చేయబడలేదని ప్రత్యుత్తరం ఇచ్చేది. అప్పుడు రాజు గారు అంటాడు, నా ప్రాణాన్ని మొర్దెకై రక్షిస్తే మొర్దెకైకి ఏ గొప్పతనమో ఏ ఘనత చేయకుండా ఉన్నారా, నేనే అతన్ని గనపరుస్తానని అనుకుని హామాను పిలిచాడంట. హామాను పిలిచి, హామానా, రాజు ఒక వ్యక్తిని గనపరచాలనుకో, గొప్ప చేయాలనుకో, ఏమేం చేస్తే గొప్పడవుతాడు ఆ వ్యక్తి అని అన్నాడు. వీడేమనుకున్నాడు, నన్ను తప్ప ఇంకెవడు గొప్పడు చేస్తాడు రాజు, నేనే కదా ఈ 127 సంస్థానాల మీద అధికారిగా ఉన్నాను, రాజు ఆయన అయితేలే, అధికారిగా నేనున్నాను కదా, నన్నే గొప్ప చేస్తాడు అని అనుకుని తనలో తాను అనుకున్నాడంట. చదువుదాం చూడండి 6వ వచనం. రాజు గణపరిచని అపేక్షించిన వారికి ఏమి చేయవలనని రాజు అతనిని అడుగగా హామాను, నన్ను తప్ప మరి ఎవరిని రాజు గణపరిచని అపేక్షించునని తనలో తాను అనుకున్నాడు అంటాడు. నన్నే కనపరుస్తాడు, ఇంకెవడు కనపరుస్తాడు అనుకున్నాడంట. అప్పుడు అన్నాడంట రాజుగారు, ఒక వ్యక్తిని కనపరచాలనుకోండి, మీరు వేసుకునే వస్త్రాలు అంటే రాజుగారు ధరించే వస్త్రాలు, మీరు ఎక్కే గుర్రం రాజుగారు ఎక్కే గుర్రం, మీరు ధరించుకున్నటువంటి ఆ కిరీటం, ఈ 3 కూడా ఆయనకి ఇచ్చి, గరుడు ఉంటాడు కదా, అంటే నా తర్వాత వాడు రాజుగారి తర్వాత హామాను, హామాను తర్వాత ఇంకొకడు ఉంటాడు సూపర్వైజర్ కదా, అలాంటి గొప్ప సూపర్వైజర్ చేత ఈ 3 ఐటమ్స్ పట్టుకొచ్చి అతనికి ఇస్తే అతను గుర్రం ఎక్కి తిరుగుతూ ఉంటే అది ఘనతండి అన్నాడు. అడైతే ఓ పని చేయి, నీవు ఆ వాచ్మెన్గా ఉన్నాడు కదా, ఆ మొర్దెకైకు నువ్వు చెప్పినవన్నీ చెయ్యి అన్నాడు. చూసారా దేవుని కార్యాలు ఎంత ఆశ్చర్యంగా ఉంటాయో. చదువుదామండి, అక్కడ చూడండి 8వ వచనం. రాజు ధరించుకునే వస్త్రములను, రాజు యొక్క గుర్రమును, రాజు తన తల మీద ఉంచుకొని రాజకిరీటమును ఒకడు తీసుకొని రాక గనులైన రాజు యొక్క అధిపతులలో ఒకడు ఆ వస్త్రములను ఆ గుర్రములను పట్టుకొని రాజు గణపరచని అపేక్షించువానికి ఆ వస్త్రములను ధరింపజేసి ఆ గుర్రం మీద అతను ఎక్కించి రాజవీధిలో అతడు నడిపించుచు రాజు గణపరచని అపేక్షించిన వానికి ఈ ప్రకారముగా చేయతగునని అతను ముందర చాటింపవలెను అన్నాడంట. అందుకు రాజు, కాబట్టి 10వ వచనం, అందుకు రాజు నీవు చెప్పిన ప్రకారము శీఘ్రముగా ఆ వస్త్రములను ఆ గుర్రములను తీసుకొని రాజు గుమ్మము వద్ద కూర్చుని ఉన్న యూదుడైన మొర్దెకైకు అలాగనే చెయ్యము. ఏమండి, రాజు గుమ్మము దగ్గర వాచ్మెన్ ఆ మొర్దెకైకి ఎలా చేయవయ్యా అన్నాడు. ఇంకేదైనా ఏం చేయాలి అర్థం కాక, ఏమండి 12వ వచనం. తరువాత మొర్దెకై రాజు వద్దకు వచ్చాను, అయితే హామాను తల కప్పుకొని, మొర్దెకైకండి ఇవన్నీ ఇచ్చి, కిరీటం ఇచ్చారు, రాజవస్త్రాలు ఇచ్చారు, గుర్రం ఇచ్చారు, ఇవన్నీ ఇచ్చి ఎక్కిస్తే మొర్దెకై చక్కగా వచ్చాడండి. ఇప్పుడు ఇన్సల్ట్ ఎవరు కలిగింది? హామానుకు ఇన్సల్ట్ కలిగిపోయింది. తల ఎత్తుకోలేని వాడు అయ్యాడు కాబట్టి ముఖము కప్పుకొని తల కప్పుకొని దుఃఖించుచు తన ఇంటికి త్వరగా వెళ్ళిపోయాను. ఏమండి, తన ఇంటికి త్వరగా వెళ్ళిపోయాను. తన ఇంటికి త్వరగా వెళ్ళిపోయి భార్యతో చెప్తున్నాడు, నిన్న జరిగిందే
ఎవడో వాచ్మెన్ ఆ రాజు కనపరిచాడు అని అంటే, ఆ జెరేషు అనే అతని భార్య, హామాను భార్య పేరు జెరేషు. ఆవిడంటది, ఇదిగో అతడు గనక యూదుడు అనుకో నీకు జయం కలగదు కదా. అక్కడ చదువుదాం చూడండి, ఆ 13వ వచనంలో హామాను తనకు సంభవించినదంతయు తన భార్య అయిన జెరెషును తన స్నేహితులందరికీ తెలుపగా, అతని యొద్దనున్న జ్ఞానులను అతని భార్య అయిన జెరెషును, ఎవరి చేత నీకు అధికారము నష్టము కలుగుతున్నదో ఆ మొద్దుకై వంశపు వాడైన ఎడల అతని మీద నీకు జయము కలగదు, అతని చేత అవశ్యకంగా చెడిపోదు అని అతనితో అన్నది. చాలండి, భార్య చెప్తుంది, స్నేహితులు చెప్తున్నారు, ఇదిగో ఒకవేళ అతడు గనక యూదుడు అనుకో నీకు అతని ద్వారా జయము. ఆ ప్రకారంగానే కాబట్టి హామాను జీవితాన్ని మనం ఆలోచన చేస్తే జయము లేకుండా నశించిపోయినట్లుగా మనం చూస్తా ఉన్నాం. రాజైన అహష్వరోషు దగ్గర రాణి అయిన ఎస్తేరు ఉంది. రాణి మౌనంగా ఉంటే రాజుగారు అన్నాడు, ఏంటి అలా ఉంటున్నావు, నీకేదన్నా కావాలా అడుగు, రాజ్యంలో సగమైనా సరే నీకు ఇచ్చేస్తాను అని అంటే, చూడండి 7వ అధ్యాయంలో 2వ వచనం, రాజు ఎస్తేరు రాణి నీ విజ్ఞాపన ఏమిటి, అది నీకు అనుగ్రహింపబడును, నీ మనవి ఏమిటి, రాజ్యములో సగము మట్టుకైనను నీకు అనుగ్రహించేదని అన్నాడు కదండి. అలా చెప్తా ఉంటే రాణి అంటుంది 4వ వచనములో, సంహరించబడుటకు హతము చేయబడి నశించిపోవుటకు చెప్తుంది రాజుగారితో, ఇదిగో నేను సంహరింపబడతాను, నా జనులందరూ సంహరింపబడతారు, మరి నాకు నీరసంగా ఉండదా అని రాజుగారితో చెప్తే, అసలు జరిగిన సంగతి ఏంటయ్యా అంటే ఆమె చెప్తా ఉంది. చూడండి 6వ వచనం అండి, ఎస్తేరు మా విరోధి యగు ఈ పగవాడైనా, అంటే ఇప్పుడు యూదులకు పగవాడెవరండి, హామాను అని ఎప్పుడైతే చెప్పిందో ఈ అహష్వరోషు ఆజ్ఞ జారీ చేశాడు, హామాను చంపబడాలి. 10వ వచనం చదువుదామండి, కాగా హామాను మొర్దెకైకి సిద్ధము చేసిన ఉరికొయ్య మీద వారు అతనిని ఉరిదీసిరి. రాణి గారు చెప్తుంది కదా, ఇదిగో ఈ దుష్టుడైన హామాని నన్ను చంపాలనుకుంటున్నాడు, నా యొక్క వంశము వారైనటువంటి వారందరినీ చంపాలనుకుంటున్నాడు అని ఎప్పుడైతే ఎస్తేరు రాణి అహష్వరోషుతో చెప్పిందో, ఆయన జారీ చేశాడు ఏమని, హామాను ఉరి తీయబడాలి. ఎప్పుడైతే హామాను ఉరి తీశారో రాజుగారి యొక్క ఆగ్రహము వీళ్ళరా. ఎందుకు చెప్తా ఉన్నాను అంటే, ఏ వ్యక్తి అయితే దేవుని మీద విరోధముగా నిలబడ్డాడో ఆ వ్యక్తి జీవితం ఏమైంది అంటే ఉరి తీయబడ్డా. అంతేకాకుండా అతనికి ఎంతమంది కుమారులు అండి, హామానికి 10 మంది కుమారులు. చూడండి 9వ అధ్యాయంలో మరొక కోరిక కోరుతా ఉంది. 13వ వచనం అండి, ఎస్తేరు రాజు అయిన తమకు సమ్మతి అయిన ఎడల ఈ దినమున జరిగిన చొప్పున షూషను దేశమందున్న యూదులకు రేపును జరుగునట్లుగా హామాను యొక్క 10 మంది కుమారులు ఉరికొయ్య మీద ఉరి తీయింపబడినట్లు సెలవీయుడనెను. ఎస్తేరు ఈ 9వ అధ్యాయం 13వ వచనములో హామాను యొక్క 10 మంది కుమారులను కూడా ఉరి తీయాలని కోరుతుందండి. కాబట్టి 14వ వచనములో అలాగూ చేయవచ్చునని రాజు సెలవిచ్చాను. రాజు సెలవివ్వగా షూషానులో ఆజ్ఞ ప్రకటింపబడెను. హామాను యొక్క 10 మంది కుమారులు ఉరి తీయబడిరి. ఏమండి, హామాను యొక్క 10 మంది కుమారులు, హామాను ఉరి తీయబడ్డాడు, హామాను యొక్క 10 మంది కుమారులు ఉరి తీయబడ్డారు. 15వ వచనములో షూషాను నందు 300 మందిని చంపివేసిరి. యూదులు ఏం చేస్తా ఉన్నారు, షూషాను నందు 300 మందిని చంపివేసిరి.
అంతేకాదు ఆ 16వ వచనములో రాజు సంస్థానముల యందుండు తక్కిన యూదులు కూడుకొని తన ప్రాణములను రక్షించుకొనుటకై కూనుకొని ఆదారు మాసము 13వ దినమందు తమ విరోధులలో 75,000 మందిని చంపివేసిరి. అప్పుడేం కలిగిందంట? తమ పగవారి వలన బాధ లేకుండా నెమ్మది పొందును. దేవుడు ఆకాశము క్రింద నుండి అమాలేకులను ఏం చేస్తానన్నాడు? తుడిచి వేస్తానన్నాడు. ఈ తర్వాత మనకి ఇంకా అమాలేకులు కనపడరక. అక్కడ కూడా అమాలేకుల చరిత్ర ఏమైపోయింది అంటే ముగిసిపోయింది. ఇశ్రాయేలీలకు ఏమి కలిగింది అంటే నెమ్మది కలిగింది. ప్రియులారా, ఎందుకు చెప్తా ఉన్నాను అంటే దేవుడు ఒక వ్యక్తిని అన్యాయంగా శిక్షించడు. ఒక రాజ్యాన్నైనా, ఒక దేశాన్నైనా, ఒక వ్యక్తినైనా, ఒక కుటుంబాన్నైనా, ఒక సమాజాన్నైనా దేవుడు అన్యాయంగా శిక్షించడు. వారు చేసిన పాపాన్ని బట్టి దేవుడు వారి మీద ఏమి కలిగించాడు అనంటే శిక్ష రప్పించగా వారు ఆకాశము క్రింద నుండి ఉన్నటువంటి భూమి మీద నుండి కొద్దిగా కొట్టివేయబడ్డారు. ఇశ్రాయేలీలకు ఏమి కలిగింది అంటే నెమ్మది కలిగింది. అమాలేకులు ఎవరు మనం చెప్పుకున్నాం. అమాలేకులు ఎవరు అనంటే యాషావు సంతతి వారని. ఇశ్రాయేలీలు ఎవరంటే మనం చెప్పుకున్నాము, వారు యాకోబు సంతతి వారని. వారిద్దరు సహోదరులే కానీ వారిద్దరి మధ్య యుద్ధం వచ్చింది. నిష్కారణముగా ఇశ్రాయేలు వారి మీద ఈ అమాలేకులు యుద్ధం ప్రకటించారు. కాబట్టి ఈ విధముగా మనం ఆలోచన చేసినట్లయితే అమాలేకులను గురించి తెలుసుకుంటా ఉన్నాం. ఈ ఇశ్రాయేలీల మీద అమాలేకులు చేసిన ఆ దుష్టక్రియలను బట్టి దేవుడు ఆకాశము క్రింద నుండి వారిని తుడిచివేశాడు. అయితే అమాలేకులలో నుండి ఒక పాఠం మనం నేర్చుకోవాలి. ఏంటి ఆ పాఠం? ద్వితీయోపదేశకాండ గ్రంథం 25వ అధ్యాయం. ద్వితీయోపదేశకాండ గ్రంథంలో 25వ అధ్యాయము 17వ వచనం చదువుదామండి. అతడు దేవునికి భయపడక మార్గములోనికి ఎదురుగా వచ్చి బలహీనులందరినీ చంపివేసాను లేక హతము చేసాను. అమాలేకులకి ఏమీ లేదండి, దేవుని భయము లేనందున కదా. అమాలేకుల్లో నుండి మనం నేర్చుకోవాల్సిన పాఠం, వారు అన్ని దుష్టక్రియలు చేయటానికి గల కారణం ఏంటి? వారు ఇశ్రాయేలీల మీద అన్ని పర్యాయాలు వారు యుద్ధానికి రావడానికి కారణం ఏంటి? వారి పంట పొలాల్ని పాడు చేయడానికి గల కారణం ఏంటి? వారి స్త్రీలను చంపడానికి గల కారణం ఏంటి? వారి స్త్రీలను, వారి పిల్లలను ఎత్తుకుపోవడానికి గల కారణం ఏంటి అని ఆలోచన చేస్తే వారు దేవుని భయము లేని వారు. వారెవరు? వారు దేవుని భయము లేని వారు. విశ్వాసమైన మనం దేవుని భయము కలిగి ఉన్నామా? ఆనాడు వారు దేవుని భయము లేకుండా ఉన్నారు గనుక వారు దుష్ట క్రియలు చేస్తా ఉన్నారు. వారు దేవుని భయము లేని వారు కనుక వారు ఏం చేస్తా ఉన్నారండి? దుష్ట క్రియలు చేస్తా ఉన్నారు. నేడు మనము దేవుని భయము కలిగి ఉన్న వాళ్ళముగా ఉండాలి. అండి, మనము నమ్ముకున్నామంటాం, మనము రక్షించబడ్డామంటాం, మనం బాప్తిజం పొందామంటాం, మనం క్రైస్తవులమని చెప్పుకుంటాం, మనము విశ్వాసులమని చెప్పుకుంటాం, మనం అనేక సంవత్సరాలుగా దేవుని దగ్గరికి వెళ్తున్నామని చెప్పుకుంటాం, ఆయన శరీరాన్ని తీసుకుంటున్నామని చెప్పుకుంటున్నాం, ఆయన రక్తానికి బదులుగా రసాన్ని పుచ్చుకుంటున్నామని చెప్పుకుంటున్నాం. కానీ మనకు దేవుని భయం ఉందా? ఆదివారం మాత్రమే భయమా? కొంతమంది ఆదివారం మాత్రమే, గుడికి రానంత సేపు, మళ్ళా గుడి నుంచి ఇంటికి వెళ్ళిన తర్వాత వారమంతా నీ పరిస్థితి ఎలాగుందో, దేవుని భయము కలిగి నువ్వు జీవిస్తున్నావా? నీ మాట ఎందు కానీ, నీ చూపు ఎందు కానీ, నీ ప్రవర్తన ఎందు కానీ దేవునికి భయము లేకుండా ఎక్కడైనా జీవిస్తున్నావేమో ప్రశ్న వేసుకుంటున్నావా? ఈ అమాలేకులలో నుండి మనము నేర్చుకోవలసిన పాఠం, వారికి దేవుని భయము లేనందున
ఇశ్రాయేలీలకు ఎదురుగా వెళ్ళారట. ఏమీ లేనందున, దేవుని భయం లేకపోతే మానవుడు ఏమవుతాడు అని అంటే పాపములో ఆటోమేటిక్గా పడిపోతాడు. దేవుని భయం ఉంటే మానవుడు పాపము నుండి తప్పించబడతాడు. దేవునికి భయపడే వాళ్ళముగా ఉన్నామా? దీని ద్వారా మనం నేర్చుకోవాల్సిన పాఠం, అమాలయకుల నుండి వారు ఇలా చేస్తే అలా జరిగింది, అదంతా చెప్పుకున్నాం, మంచిదే. వారు ఎందుకు చేశారు అని అంటే అతనికి దేవుని భయము లేనందున కదా. ఇక్కడ చెప్తా ఉన్నాడు చూడు, అతడు దేవునికి భయపడక, అంటే దేవునికి భయపడువాడు కాడు. అమాలయకుడు దేవునికి భయపడువాడు కాడు. అందుకే దేవుని చేత అభిషేకం నొందిన వాణ్ణి కూడా చంపగలిగాడు. కారణం దేవుని భయము లేనివాడు. మరి మనం ఎలాగున్నాం? దేవునికి భయపడతా ఉన్నాము. దేవునికి భయపడితే నువ్వు అబద్ధమాడు. వారమంతా నువ్వు ఎన్ని అబద్ధాలు ఆడతావో, పగలంతా నువ్వు పొద్దుడు లేచినప్పటి నుంచి రాత్రి వరకు ఏమేం చేశావో, రాత్రి ఇంటికి వచ్చి ఓ బుక్ ఎట్టుకుని రాసుకుని ఎవరితో ఏ అబద్ధం ఆడానో, ఎక్కడ ఏం చేశానని రాసుకో. అప్పుడు నీలో దేవుని భయం ఉందో లేదో నీకు తెలిసిపోతుంది. కాబట్టి వారు భయము లేక వారు పాపం చేశారు. మరి ఈనాడు నీకు భయం ఉందా? భయము లేకపోతే నువ్వు పాపంలో పడిపోతావు. భయము ఉంటే నువ్వు పాపములో నుండి తప్పించబడతావు. ఆయనకు భయపడటం నేర్చుకోవాలా? ఆయనకు భయపడాలి. ఇర్మియా గ్రంథం 10వ అధ్యాయం 7వ వచనం చదువుదామండి. ఇర్మియా గ్రంథంలో 10వ అధ్యాయము 7వ వచనంలో జనములకు రాజా కదా, జనములకు రాజా నీకు భయపడని వాడెవడు? జనముల జ్ఞానులందరిలోను వారు రాజ్యములన్నిటిలోను నీ వంటి వాడెవడు లేడు కనుక నరులు నీకు భయపడుట అనుగుణ్యము. అంటే అది మేలు. నరులు నీకు భయపడుట మేలు. అనుగుణ్యము అని అంటే మేలు, అది మంచిది. ఏది మంచిది? జనులు లేక నరులు దేవునికి భయపడుట అనేది నరులకు మంచిది, నరులకు మేలు అని దేవుని వాక్యం మాట్లాడుతూ ఉంది. గనుక ఎంతకాలము భయపడలేదేమో, కేవలం ఆదివారం 2-3 గంటలే భయపడతాం, మౌనం ఉన్నామేమో. గమనించాలా? ఎందుకు అనంటే దేవునికి భయపడకపోతే నువ్వు పాపంలో పడిపోతావు. దేవుని భయం నీకు ఉండాలి. సెలవులో దొంగ చెప్తాడు ఏమని? నీవు దేవునికి భయపడవా? లోకాసు వార్తలో, లోకాసు వార్త 23వ అధ్యాయం, లోకాసు వార్త 23వ అధ్యాయం 40వ వచనం ఒకసారి చదువుదామండి. 23వ అధ్యాయము 40వ వచనం అండి. అయితే రెండవ వాడు వానిని గద్దించి నీవు అదే శిక్షా విధిలో ఉన్నావు కదా, దేవునికి భయపడవా? కదండి, చాలండి. ఒక దొంగ మరొక దొంగతో మాట్లాడుతూ ఉన్నాడు, నీవు దేవునికి భయపడవా? మనకైతే ఇది న్యాయమే. మనం తప్పులు చేసిన వాడు, ఆయన తప్పు చేయని వాడు, పాపము లేనివాడు. నువ్వు ఆయనకు భయపడవా? నువ్వు దేవునికి భయపడవా? ఒక దొంగ మరొక దొంగతో చెప్తా ఉన్నాడు. మనము దొంగలమే. ఆదివారమే మౌనం ఉంటాం, చర్చికి వచ్చినంతసేపే మౌనం ఉంటాం. ఇంటికి వెళ్ళా బైబిల్ అక్కడ పడేసి మరి ఎలా ఉంటామో అంటే మనలో కూడా అంతే. దొంగతో చెప్తున్నారు. మరి మన మాటలు ఎలాగున్నాయో నేను అందుకే అంటాను, ఒక రోజు దినచర్య అంతటిని చూసి ఆ రాత్రి ఒక బుక్ అయితే రాసుకో. నువ్వు ఎన్ని అబద్ధాలు చెప్పావో, ఎన్ని నిజాలు చెప్పావో, ఎక్కడెలా ప్రవర్తించావో, ఎక్కడెలాగా చేశావో అవన్నీ కూడా అక్కడ కనపడతాయి. అప్పుడు నువ్వు దొంగవో మంచోడువో తెలిసిపోతుంది. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, దేవునికి భయపడాలి. వాక్యం చెప్తుంది. దేవునికి భయం లేకపోతే ఎక్కడ పడతావు? పాపంలోనే. అందుకే కీర్తన గ్రంథం 4వ కీర్తన 4వ వచనంలో
భయము నొంది పాపము చేయకుడి. పాపము చేయకుడి. అంటే ఎవరి భయము కావాలి? దేవుని భయం. దేవుని భయం. దేవుని భయము మనలో ఉండాలండి. పాపం చేయడం 5 నిమిషాలు పని, దాని పర్యవసానం లైఫ్ లాంగ్ బాధపడాలి. ఎంతకాలం? జీవితాంతం వరకు బాధపడాలి. కనుక పాపము చెయ్యకుండా ఉండాలి అంటే దేవుని భయము నీలో, అప్పుడే నువ్వు చక్కగా జీవించగలుగుతావు. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 17వ వచనం చదువుదామండి. 215వ పేజ్. అందరిని సన్మానించుడి. ఏం చేయాలంట? అందరిని సన్మానించుడి. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 17వ వచనంలో అందరిని సన్మానించుడి. తర్వాత ఏమన్నాడు? సహోదరులను ప్రేమించుడి. అది 2వ మాట. 3వ మాట, దేవునికి భయపడుడి. భయపడుడి. ఏమండి, ఎవరు భయపడాలంట? దేవునికి భయపడుడి. సన్మానించడం, ప్రేమించడం అదొక ప్రక్క అయితే, భయపడటం ఒక ప్రక్క. నువ్వు సహోదరులకి భయపడవలసిన పని లేదు కదా, రాజుకు భయపడవలసిన పని లేదు, అందరికీ భయపడవలసిన పని లేదు. కానీ దేవునికి భయపడుడి. రాజును సన్మానించు. మన రాజు ఆయనే, రాజులకు రాజు. ఆయన ఎవరండి? రాజులకు రాజు. ఆ రాజులకు రాజును సన్మానించాలి, ఆయన్ని సన్మానించాలి, ఆయన్ని గొప్ప చేయాలి, ఆయనను మహిమపరచాలి. అదే సమయంలో ఆయనకు మనం ఏమవ్వాలి? భయపడాలి. ఎప్పుడైతే భయపడతావో నువ్వు పాపము చేయలేవు. దేవుని భయం లేదండి, అందుకని ఇష్టానుసారంగా ఉంటారండి అంటూ ఉంటాం. దేవుని భయము కలిగి ఉంటే నువ్వెక్కడున్నా పాపము చెయ్యు. యోసేపు అంటాడు, నేను దేవునికి కదా, ఆదికాండ గ్రంథం 42వ అధ్యాయం 18వ వచనంలో నేను దేవునికి భయపడువాడను, నేను దేవునికి భయపడువాడను అని అంటే సరిపోయిందా? భయపడిన వాడు చేసిన కార్యాలు మనకు తెలుసు. దేవునికి భయపడిన వాడు చేసిన కార్యాలు ఏంటి కదా? ఆ యొక్క పొతీఫరు భార్యతో నేనెట్లు ఇంత ఘోరమైన దుష్కార్యము చేసి నా దేవుని ఎదుట నేను పాపము కట్టుకుందును. ఎవరైనా భలే ఆపర్చునిటీ వచ్చింది అని అనుకుంటారు యవనస్తులు. కానీ యవ్వనుడైనటువంటి యోసేపు ఏమంటా ఉన్నాడు? నేనెట్లు ఇంత దుష్కార్యము చేసి నా దేవుని ఎదుట పాపమును కట్టుకుందును. అంటే ఈ 42వ అధ్యాయంలో నేను దేవునికి భయపడువాడను అని యోసేపు చెప్పి మౌనంగా ఉన్నాడా అండి? కార్యాలు కనపడతా ఉన్నాయి. నేను దేవునికి భయపడువాడను అని చెప్పినటువంటి వాడు కదా ఈ 42వ అధ్యాయం ఆదికాండ గ్రంథంలో 18వ వచనం. 3వ దినమున యోసేపు వారిని చూచి నేను దేవునికి భయపడువాడను అన్నాడండి. నేను దేవునికి భయపడువాడను అని అన్నటువంటి వాడు ఏమంటా ఉన్నాడు? కార్యాల్లో కూడా కదా, నీవు అతని భార్యమైనందున నీవు తప్ప నిన్ను తప్ప మరి దేనిని నాకు అప్పగింపకై ఉండలేదు. కాబట్టి నేనెట్లు ఎంత ఘోరమైన దుష్కార్యము చేసి దేవునికి విరోధముగా పాపమును కదా, నేను పాపమును కట్టుకోవాలా? దేవునికి భయపడువాడను అని చెప్పేసి ఆయన ఇష్టం వచ్చినట్టు ఉన్నాడా? దేవునికి భయపడువాడను అని చెప్పి నేనెట్లు అంటే నోటి మాటతో అంటే సరిపోలేదు, కానీ కార్యాల్లో కూడా కాపాడుకున్నాడండి. పాపము చెయ్యకుండా కాపాడు. వస్త్రాన్న పోగొట్టుకున్నాడు కానీ శీలాన్ని పోగొట్టుకోలేదు. అందుకే యోసేపు ఐగుప్తుకే రాజయ్యాడు. ఐగుప్తుకే సకల దేశాలకు పోషకుడయ్యాడు. ఎందుకు చెప్తా ఉన్నా మీ మాటలంటే అతడు దేవునికి భయపడవాడు. దేవునికి భయపడుతున్నాడు కనుక పాపానికి దూరంగా ఉన్నాడు.
దేవునికి భయపడుతున్నాడు కనుక సహోదరులతో చెప్తున్నాడు, ఇదిగో మీరు నన్ను అమ్మివేసినందుకు బాధపడొద్దు, మీరు అమ్మివేసినందుకు సంతాపపడొద్దు, మీరు నన్ను అమ్మివేసినందుకు దుఃఖపడొద్దు. పేదరికం రాకుండా దేవుడు మిమ్మల్ని పోషించడానికి మీకంటే ముందుగా నన్ను ఇక్కడికి పంపించాడు. ఎంత చక్కని సాక్ష్యం అండి. కనుక విశ్వాసులు దేవుని భయము కలిగి ఉండాలి. అమాలేకీలు దేవుని భయము లేనివారు కనుక వారు ఎదురాడి ఇశ్రాయేలు ప్రజలను చంపారు, సహోదరులను చంపారు. కారణం ఏంటి అంటే వారు దేవుని భయము లేనివారు. కాబట్టి విశ్వాసులారా, వాక్యము ద్వారా మనం నేర్చుకునే పాఠాలు, అమాలేకుల ద్వారా మనం నేర్చుకోవాల్సిన పాఠం ఏంటి అంటే వారికి దేవుని భయం లేదు కనుక వారు పాపం చేశారు. నేడు మనకు కూడా దేవుని భయం లేకపోతే తప్పకుండా పాపంలో పడిపోతాం. కనుక భయము నుండి పాపము దేవుడి మాటలను దీవించి ఆశీర్వదించును గాక. పరిశుద్ధుల ప్రేమ నమ్మకమైన మా తండ్రి, నీ మహిమ గల నామానికి వందనాలు ప్రభువా. ఇదిగోనైనా నీ మహాకృప చేత మీరు ఇచ్చిన వాక్య సందేశాన్ని బట్టి నేను స్తుతిస్తా ఉన్నాను. అమాలేకీలు ఎవరో, వారు ఎలాంటి వారో, వారు చేసిన పాపం ఏంటో, నీవెందుకు వారిని ఆకాశము క్రింద భూమి మీద నుండి బొత్తిగా తుడిచివేస్తానన్నావు, ఆ సత్యాలు ప్రభువా మీరు మా మధ్య ఉంచినందుకు నీకు వందనాలు ప్రభువా. ఈ నీ మాటలని బిడ్డల హృదయాల్లో భద్రపరచండి. మంచి నేలను విత్తబడిన విత్తనాల వలె ఫలింపచేయండి. సహాయం దయచేయమని యేసుక్రీస్తు వారి ప్రశస్తమైన నామములో ప్రార్థన చేయుచున్నాం మా పరమ తండ్రి. ఆమేన్.